आत्मविद्या जय जय हो ब्रह्मविद्या जय जय हो 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 आनंद विद्या जय जय हो आरोग्य विद्या जय जय हो आनंद विद्या जय जय हो आरोग्य विद्या जय जय हो निर्वाण विद्या जय जय हो भाग्य विद्या जय जय हो आनंद विद्या जय जय हो आरोग्य विद्या जय जय हो आनंद विद्या जय जय हो आरोग्य विद्या जय जय हो निर्वाण विद्या जय जय हो भाग्य विद्या जय जय हो श्वास विद्या जय जय हो दिव्य श्वास विद्या जय जय हो ध्यान विद्या जय जय हो दिव्य ध्यान विद्या जय जय हो जय हो जय हो जय हो जय हो संकल्प शक्ति जय जय हो इच्छा शक्ति जय जय हो संकल्प शक्ति जय जय हो इच्छा शक्ति जय जय हो संकल्प शक्ति जय जय हो इच्छा शक्ति जय जय हो संकल्प शक्ति जय जय हो इच्छा शक्ति जय जय हो ज्ञान शक्ति जय जय हो कर्म शक्ति जय जय हो ज्ञान शक्ति जय जय हो कर्म शक्ति जय जय हो स्वाध्याय शक्ति जय जय हो ध्यान शक्ति जय जय हो ज्ञान शक्ति जय जय हो कर्म शक्ति जय जय हो ज्ञान शक्ति जय जय हो कर्म शक्ति जय जय हो स्वाध्याय शक्ति जय जय हो ध्यान शक्ति जय जय हो प्राण शक्ति जय जय हो दिव्य प्राण शक्ति जय जय हो पिरामिड शक्ति जय जय हो दिव्य पिरामिड शक्ति जय जय हो जय हो जय हो जय हो जय हो ఇంకొక చోటేమో ఫంక్షన్ అయింది మనకేంటంటే బాక్స్ నుంచి పంపిస్తారు కదా అలా తెచ్చుకొని దాన్ని పడేయకూడదని తింటాం. ఈ 2 సార్లు ఏంటంటే నా లోపల నుంచి తినకూడదు ఏదో తినకూడదు నచ్చలేదు అంటే మానేసి అలా జరిగింది. ఆ తర్వాత
ధ్యానంలోకి వచ్చిన 3 నెలలు అంటే సెప్టెంబరు, నేను జూన్ జూలైలో వచ్చాను. సెప్టెంబర్ 2కి ఈయన మన మాజీ సీఎం గారు చనిపోయిన రాజశేఖర్ రెడ్డి గారు యాక్సిడెంట్ అయింది. ఆ రోజు ఏమైందంటే ముందు రోజు 104 జ్వరం వచ్చింది నాకు. ఆ జ్వరానికి అందరూ చెప్తున్నారు టైం పాస్ చేస్తున్నాను నేను ట్యాబ్లెట్ వేసుకోకుండా. మా చెల్లి చూడలేక ఏం చేసింది అంటే ఒక ట్యాబ్లెట్ తెచ్చి ఇచ్చింది నాకు. ఇచ్చి నిన్నటి నుంచి అంత ఒళ్ళు కాలిపోతుంది ట్యాబ్లెట్ వేసుకోని చెప్పి పెట్టింది. నేను దాన్ని ఏం చేశాను పక్కన పెట్టుకుని అందరూ ఏదో చెప్తున్నారు నో డాక్టర్ నో మెడిసిన్ అంటున్నారు కదా అని నా పక్కనే ట్యాబ్లెట్ పెట్టుకొని ధ్యానంలో కూర్చున్నాను. నాకు జ్వరం తగ్గలేదు. నిజంగా 4 జ్వరం తగ్గిపోయిందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నో డాక్టర్ నో మెడిసిన్. కరోనా టైంలో మీ భయాలు ఫస్ట్ టైంలో అసలు నేను ఏది వాడలేదండి. అందరూ ఆఫీస్లో బలవంతం చేశారు. రెండోసారి వచ్చే టయానికి వ్యాక్సిన్ వేపిస్తున్నారు. నేను చెప్పాను నా ధ్యానాన్ని అవమానించినట్టు, నా గురువుగారిని అవమానించినట్టు ఇన్ని సంవత్సరాల నుంచి నేను ధ్యానం చేసి వ్యాక్సిన్ వేయించుకుంటే మీకు అభ్యంతరం అంటే నేను ఆఫీస్కి రావడం, వేసుకోనంటే వేసుకోనని. అదే టయానికి ఏమైంది, నాకు జలుబు వచ్చింది, ఆఫీస్లోంచి పంపించారు. సరే శుభ్రంగా సెలవు తీసుకుందాము, ఎలాగో మనకి ఇమ్మంటే ఇవ్వరు కదా అని చెప్పేసి ఆ రోజు వెళ్ళిపోవటము. తెల్లారే శనివారం వచ్చినందుకు లీవ్ పెట్టేసి శుభ్రంగా ఆదివారం పడుకొని సోమవారం నుంచి నార్మల్గా వెళ్ళా. వాళ్ళేంటి ఇదేంటి జలుబు వచ్చింది వెంటనే వచ్చావు, రెండో రోజు వచ్చావు, మూడో రోజు వచ్చావు అంటే నేను అన్నాను మీకు జీవితంలో ఇంతవరకు జలుబు రాలేదా, దగ్గు రాలేదా? ప్రతి సంవత్సరం సీజన్ మారినప్పుడల్లా చలికాలం నుంచి ఎండాకాలం వెళ్తాం, ఎండ నుంచి వర్షాలకు వెళ్ళినప్పుడల్లా కొంతమంది బాడీలో మార్పు జరుగుతుంటే వెంటనే జలుబు వస్తుంది. కొంతమందికి సడన్గా వేడినీళ్ళు చన్నీళ్ళు ఎక్కువ తాగితే, అదే కూల్ వాటర్ తాగినప్పుడు, ఐస్ క్రీములు తిన్నప్పుడు ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉంటే దీన్ని ఎందుకు భూతార్థంలో చూస్తున్నారు? అలాగా ఎదుర్కొన్నాను. కానీ నాకు చెప్పాలంటే అందరూ వదిలేశారు, నీ ఇష్టం అమ్మా అని. అంతేగాని అసలు ఆ టైంలో భయపడింది లేదు. ఎందుకు అంటే ఆ రోజు నాకు సెప్టెంబర్ 2 సెల్ఫ్ హీలింగ్ పవర్ ఒకటి ఉంది అనేది అర్థమైంది నాకు ధ్యానంలోకి వచ్చాక. అలా కూర్చుంటే మనకి ఎలాంటి తలనొప్పి రాని, ఒళ్ళు నొప్పులు రాని, ఎలాంటిదైనా తగ్గిపోతుంది. చిన్న జలుబు నుంచే క్యాన్సర్ దాకా తగ్గుతుంది అని తెలిసిన తర్వాత ఇంకా నాకు మందు అవసరం అనిపించలేదు. అలాగే మా ఫాదర్కి పెరాలసిస్ స్ట్రోక్ లాగా వచ్చింది. అంటే పూర్తిగా కాలు చేయి పడిపోలేదు, ఏం పడిపోలేదు, కానీ ఆ సిమ్టమ్స్ ఉన్నాయి. ఆయన ఫస్ట్ ఏంటంటే జ్వరంలాగా వచ్చేసి అది కోమాలోకి వెళ్ళిపోయారు మనిషి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎలా జరిగిందంటే ఇలా కళ్ళు తెరిచి జరుగుతుంది. ఫస్ట్ టైం అలాంటి అనుభవం ఎప్పుడు పొందలేదు మేము. అదేంటంటే కళ్ళు మూసుకొని ఆయన నిద్రపోవట్లేదు, అర్ధరాత్రి అయింది, తెల్లవారుజామున ఉందని చెప్పి మనకి భయం ఉంటుంది కదా ఇంట్లో. ఇప్పుడు మనకేదో అవుతుందంటే ధైర్యం ఉంటుంది, కానీ ఇంట్లో వాళ్ళకి అదో అమ్మకో నాన్నకో పిల్లలకో భర్తకో అంటే ఒక రకమైన భయం ఉంటుంది కదా. అడిగితే డాక్టర్లు ఏమన్నారంటే అమ్మ ఇలాగే ట్రీట్మెంట్ జరిగిద్ది, ఈ ట్రీట్మెంట్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఆయన కళ్ళు మూసుకుంటే మనకు ఆయన ఉన్నారో లేదో తెలియదు, ఇలాగే ఉంటుంది అని చెప్పారు. దాన్ని ఒప్పుకొని ఆయన 4 రోజులు కోమాలో ఉంటే మొదటి రోజు అసలు ఎవరిని మందులు ఎన్నియట్లే. అంటే హాస్పిటల్లో నర్సులు వాళ్ళు ఉంటారు కదా, దగ్గరికి రానియట్లే, ఇట్లా లాగేస్తూ తోసేస్తున్నారు. నాకేమనిపించిందంటే సడన్గా నేను వేయనా మెడిసిన్ అన్నా, వేయమన్నారు. ఆ ట్యాబ్లెట్ తీసుకొని అంత కోమాలో ఉన్న వ్యక్తి కూడా నాన్న నేను ట్యాబ్లెట్ వేస్తా అనగానే ఆయన ఏది అనకుండా అలా నోరు దగ్గర తీసుకెళ్ళి ఇలా పెట్టంగానే నోరు తెరవటము, ట్యాబ్లెట్ వేయటం, కొన్ని నీళ్లు పోయటం జరిగింది. అసలు ఐసీలో ఎవరికి పర్మిషన్ ఇవ్వరండి. నాకు ఒక స్టూల్ చూపించి ఆ 4 రోజులు ఐసీలో నన్ను కూర్చొని ఇచ్చారు ఆయనతో పాటు. అదంతా కూడా ఏంటి ధ్యానం చేస్తుంటాం వల్ల 24 గంటలు ఉంటే 22.5 గంటలు ఆయన పక్కన కూర్చొని 4 గంటలకు 5 గంటలకు వాళ్ళు ట్యాబ్లెట్ వేయమంటే నేను వేసేదాన్ని. నర్సుల డ్యూటీ నాకు అప్పచెప్పేశారు. మిగతా రాత్రి 10:30 నుంచి 12 అంటే గంటన్నర వరకు బయటకు వెళ్ళిపోయి అక్కడ కుర్చీలో కూర్చొని ఎవరికైనా అక్కకో వాళ్ళ పిల్లలకో మీరు చూడండి నాన్న నేను 1 గంట రిలాక్స్ అయ్యి వస్తాను, బయట కూర్చొని వస్తాను. అలా 4 రోజులు చేశాను. ఏంటంటే ఖాళీ దొరికితే ఆ కుర్చీ అక్కడ కూర్చోవడం ఒక 5 నిమిషాలు, గంటలు ఆ డిస్టర్బెన్స్లో మనకి ధ్యానం కుదరదు. మన వాళ్ళకి ఏదో జరుగుతుందని ఆరాటం ఉంటుంది, కానీ ఆ ధైర్యం కోల్పోకుండా కుదిరినప్పుడల్లా 2 నిమిషాలు 5 నిమిషాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. 4వ రోజు మా రెండో అక్క వస్తే మేమిద్దరం కలిసి ఒక ఇలా జరిగింది అంటే ఆయన రిపోర్ట్స్ అన్నీ చూసి మా బావగారు డాక్టర్
ఈయనకి కొంచెం అంటే ఇక్కడ హార్ట్ టు బ్రెయిన్ వెళ్ళే దాంట్లో ఇక్కడ ఒక క్లాట్ వచ్చింది, దానివల్ల వచ్చింది. ఎప్పుడైనా మళ్ళీ ఇలా స్ట్రోక్లు వస్తూనే ఉంటాయి, మనం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. అదొక భయం మళ్ళీ కొత్తగా వినంగానే. సరేలే ఏం జరిగితే జరిగిందిలే చూద్దాంలే అని చెప్పేసి ఆమె ఒక 5 నిమిషాలు ధ్యానం చేసింది. నేను ఇద్దరం కలిసి గ్రూప్ మెడిటేషన్ లాగా ఓ 10 నిమిషాలు 5 నిమిషాలు ధ్యానం చేస్తే 9 తర్వాత అంటే తెల్లవారుజామున మేము ధ్యానం చేసాము. తర్వాత నుంచి మెల్లగా ఏం జరిగిందంటే ఆయన నార్మల్గా నిద్రపోవటం మొదలుపెట్టారు. 9 గంటలకి అంటే 5వ రోజు 9 గంటలకి ఆయన్ని ఐసీయూ నుంచి జనరల్కి షిఫ్ట్ చేశారు. అప్పుడు ఆ పక్క బెడ్ ఎవరో పేషెంట్ డిశ్చార్జ్ అయితే ఆ బెడ్ మీద 3 గంటలు నిద్రపోయా 5వ రోజు నేను. అలా చూసుకోగలిగాం. అప్పుడు అర్థమైంది ధ్యానం ఎంత గొప్పదో అని. ఎందుకంటే ఒక మనిషి 24 గంటల్లో 8 గంటలు నిద్రపోతాం, 6 నుంచి 8 గంటల నిద్ర. అలాంటిది నేను గంట మాత్రమే ఆ కుర్చీలో నడుము వాల్చకుండా ఆయన చూసుకోగలిగాను అంటే నాకు ఆ ధ్యానం ఆ శక్తి ఇచ్చింది. ఇక దానికి వెనక చూసుకోలే. ఆయన డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వెనకాల పడి నానా ధ్యానం చేయండి అంటే ఇప్పుడు వద్దు, మా ఆరోగ్యం బాగున్నాక చేస్తాను, నాకు వద్దు, నేను ఇప్పుడు చేయలేను, నా శరీరం సహకరించట్లేదు, ఇలా సాకులు చెప్పేవాళ్ళు. ఇక మనకి లాభం లేదు. అలానే చిన్నపిల్లోడు కాదు కదా, నెత్తి మీద పిరమిడ్ క్యాప్ పెట్టడం, నేను ఆయన ఎదురుగా ధ్యానంలో కూర్చోవడం. అలా చేశాను. 2012లో మా నాన్నగారిని కడతాలు, అదే సంవత్సరం ఆయనకి ఆరోగ్య సమస్య వచ్చింది. చక్కగా కడతాలు తీసుకొచ్చి 7 రోజులు పిరమిడ్లో ఉంచాను ఆయన్ని. హీలింగ్ అయిపోతుంది నాన్న, మీరు కూర్చోండి అని. పగలేమో బయటికి తీసుకెళ్ళటం అంటే స్నానానికి వాటికి. అక్కడ కూడా ఏంటి ఆ చలికి ఆయన తట్టుకోలేక అసలు ఫస్ట్ ఒప్పుకోలేదు. నేను ఈ కాలు ఇబ్బంది పడుతూ నడవలేను, నువ్వేమో నన్ను మోయాల్సి వస్తుంది, నేను రానంటే రాను అన్నారు. ఒక రోజంతా ఆయన బ్యాగులు వేసుకొని ఆ 2012లో లక్షల మంది వచ్చారు మనకి. అక్కడ అకామిడేషనే దాదాపు కిలోమీటర్ దూరం పైన వేశారు టెంపరీ అవి. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి దాదాపు 1/2 గంట పడుతుంది టైము. ఆ దగ్గరలో ఎతికి కొంచెం దగ్గరలో పిరమిడ్ దగ్గరలో భోజనానికి దగ్గరలో వేస్తే ఆయన ఫస్ట్ గింజుకున్నారు, ఎందుకు తీసుకొచ్చావు ఈ చలిలో, ఎందుకు తీసుకొచ్చావు, నీకు భారం అవుతున్నా నేను అంటే, ఏం లేదు నాన్న, పిరమిడ్లో ధ్యానం చేస్తే హీలింగ్ అవుతుంది ప్లీజ్ అని అట్లా చెప్పేదాన్ని. ఒక రోజు గడిచిన తర్వాత నా కూతురు నా కోసమే కష్టపడుతుంది కదా, నేను కూడా రాజీ పడి ధ్యానం చేస్తాను. అప్పుడు అమ్మాయి అని లోపల ఎగిరిగా తీసుకున్నాను. అలా ఆయన పిరమిడ్లో 7 రోజులు వచ్చిన తర్వాత ఆయన ప్రతిరోజు 3 గంటలు ధ్యానం చేశారు ఇంటికి వచ్చాక. అప్పుడు అర్థమైంది ఇక ఆయన కూడా ధ్యానం చాలా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది ఇలా చెప్పడం మొదలుపెట్టి నాకు బాగా సహకరించారు. అలా మా ఇంట్లో వాళ్ళు దాదాపుగా అంటే మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి, 8 మంది పిల్లలం మేము, 6 ఆడపిల్లలు 2 మగపిల్లలు. అన్నలు అంటే తగ్గించారు కానీ పూర్తిగా నాన్ వెజ్ మానేయలేదు. కానీ వదిన తర్వాత అక్కలు బావలు అంటే ఒక 2 బావలు తప్ప 2 బావలు పూర్తిగా ఫ్యామిలీ శాకాహారిగా మారిపోయారు. అందరూ పిల్లలందరూ అక్క వాళ్ళ పిల్లలందరూ ధ్యానం చేస్తారు. అలాగా మా ఫ్యామిలీలో అంటే ఒకటి పెట్టుకున్నాం. ఫస్ట్లోనేమో ఆరాటపడి చెప్పాలనిపించింది మన ఇంట్లో వాళ్ళు మారాలని, తర్వాత వదిలేశాను. మళ్ళీ ఎట్ట గెలిచి రచ్చగెలవాలి కాబట్టి మనం ఏది చేస్తే వాళ్ళు మనల్ని అనుసరిస్తారు, మనం ఆచరించి చూపించాలి. అట్లా మందులు వేసుకోకపోవటము, ఫ్యామిలీలో సహనంగా ఉండటము, వాళ్ళందరినీ విషయంలో ప్రేమగా ఉండటం, ఇవన్నీ వాళ్ళకి అర్థమైన తర్వాత ధ్యానంలో మనం ధైర్యంగా అవసరమైనప్పుడు ధైర్యంగా ఉండటం. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రయాణం ఏదో సులువుగా అయిపోతుంది అనుకుంటారు. అంటే అందరికీ ఉంటాయి, బయట వాళ్ళకి ఉంటాయి, ధ్యానం చేసే వాళ్ళకి ఉంటాయి. కాకపోతే చూసే కోణం మారుతుంది. బయట వాళ్ళేమో భయపడుతుంటారు. అంటే ధ్యానం చేయని వాళ్ళకి ఏంటంటే ఎందుకు వచ్చినాయి బాబు కష్టాలు, ఎందుకు వచ్చినాయి, ఈ కర్మ ఎందుకురా, మా వల్ల కావట్లేదు అంటారు. ధ్యానంలో అలా ఉండదండి, ప్రతిదాన్ని అనుభవంగా స్వీకరిస్తాం. మంచి లేదు చెడు లేదు, కష్టం లేదు నష్టం లేదు, ఏదైనా అనుభవమే. ఇక్కడ వచ్చిన అనుభవాన్ని వచ్చినట్టుగా దాన్ని ఒప్పుకుంటూ ముందుకెళ్ళిపోతాం. అంటే ఓకే వాళ్ళకి నచ్చలేదా థ్యాంక్స్, వాళ్ళకి మనం నచ్చలేదంటే వాళ్ళ ఇష్టం, అది వాళ్ళకి. ఇంకా ఏది జరుగుతున్నా వాళ్ళు ఎలా ఉన్నా మనం వాళ్ళని ఒప్పుకుంటాం, ఇక్కడ యాక్సెప్ట్ చేస్తాం. ధ్యానంలో అలాగే గురువుగారు చెప్పిన ప్రతి మాట సహనమే ప్రగతి, ప్రతి క్షణం నేర్చుకోవడమే, ఇవన్నీ పట్టుకుంటే ప్రతిరోజు నేర్చుకుంటాం. ఇక్కడ ఇంత గొప్పగా ఈ ప్రకృతిలో ఈ పిరమిడ్ కట్టించారు మీ ఆర్గనైజర్లందరికీ, అసలు చాలా
గొప్ప పని. మరి ఇక్కడ హాల్ నిండిపోవాలి. ఇంతగా ఒక వర్క్ ఒక క్లాస్ పెట్టిస్తున్నామంటే వాళ్ళకి ఎంత ఎక్సర్సైజ్ ఉంటుందంటే మాస్టర్ దొరుకుతారా లేరా, దొరికిన తర్వాత టైం వరకు వస్తారా లేదా, వాళ్ళకి నిద్ర ఉండదండి. 100 ఫోన్లు, సరిగా నైట్ నిద్ర ఉండదు, క్లాసు పెట్టే ముందు రోజు నిద్ర ఉండదు, అయిపోయిన తర్వాత కూడా హయ్యర్ ఎనర్జీకి నిద్ర ఉండదు. మరి ఈ అనుభవం మీరు ఎంతమంది పొందుతున్నారు? కానీ అంటే నేను సెంటర్ చూస్తాను, సాయంత్రం 3 గంటల సెంటర్ ఉంటుంది. మేము ప్రతి శనివారం క్లాస్ పెడతాం. ఆ క్లాస్కి వారం రోజులు ఎక్సర్సైజ్ ఉంటుంది. 10 మందికి ఫోన్ చేస్తే అందులో ఎవరో ఒకళ్ళు ఒప్పుకుంటారు. అలా ఉంటుంది. మన ఇంట్లో ఫంక్షన్ అయితేనే ఎంత కింద మీద పడతామండి, అందరికీ తెలిసిన విషయమే కదా. ఒక బర్త్డే ఫంక్షన్ చేసినా, ఈ పెళ్లి చేసినా, ఏది చేసినా ఒకరిని పిలిచి ఒకళ్ళు పిలవలేదు. మన వీధిలో వాళ్ళు ఏమంటారు, అగో అమ్మ ఫంక్షన్ చేసింది మమ్మల్ని పిలవలేదు, ఇలా ఉంటాయి. లేదా ఫుడ్ పెట్టిన తర్వాత ఇక్కడ అవన్నీ ఏమి ఉండవు. దీన్ని స్వీకరించి అందరికీ జ్ఞానం అందాలి, అందరికీ ధ్యాన ప్రసాదం అందాలి. ఇవన్నీ చేస్తున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి. అసలు ఇంత బాగా కట్టడం అంటే చాలా గొప్ప విషయం. ఇది అసలు మామూలుగా లేదు ఇక్కడ. దాన్ని మీరు అందరూ వాడుకోవాలి. పౌర్ణమి అమావాస్య చేస్తున్నారండి, ఇక్కడ చేస్తున్నారు కదా. ఎంత వీలైతే అంత గ్రూప్ ధ్యానము అంటే మన సామూహిక ధ్యానం ఒకటి, తర్వాత చక్కగా పౌర్ణమి అమావాస్య ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే గ్రూప్ మెడిటేషన్ వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది. అంటే 4 చేశారు అంటే 2 చేశారంటే 2 × 4, 4 చేశారంటే 4 × 4 16. అట్లా ఎనర్జీ అనేది మనకే కాకుండా ఈ చుట్టుపక్కల కూడా అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఎనర్జీ దానికో అంటే పిరమిడ్ కింద చేసినప్పుడు 3 ఇంతల శక్తి అయితే ఇక్కడ గ్రూప్ ధ్యానం ఇప్పుడు 100 మంది ఉన్నారనుకోండి, 100 × 100 ఇక్కడ ఎంత వస్తుంది మీరే ఆలోచించండి. అంత ఎనర్జీ అంటే మనకి ఇక్కడ మన కోసం మనం చేస్తున్నాము, సమాజం కోసం చేస్తున్నాము. చుట్టూ ఆ ఎనర్జీని మనం పాస్ చేస్తాం. మన ద్వారా మన కుటుంబం మారే అవకాశం ఉంటుంది. కుటుంబం మారింది అంటే సమాజం కూడా మారుతూనే ఉంటుంది. ధ్యానం ద్వారా ఏమొస్తుంది, సెల్ఫ్ డిసిప్లిన్ వస్తుంది. అంటే ఇప్పటి వరకు ఎలా ఉంటుంది అంటే బయట మన వెనకాల వేరే వాళ్ళు బెత్తం పట్టుకొని స్కూల్లో కాలేజీల్లోనూ లేకపోతే మన ఇంట్లో వాళ్ళు నువ్వు ఇలా ఉండు అలా ఉండు, నువ్వు ఇది చేస్తే బాగుంటుంది అది చేస్తే బాగుంటుంది అని చెప్తారు. కానీ ధ్యానంలో అలా ఉండదండి. మనం ఎలా ఉండాలి, అసలు ధ్యానం ఎవరి కోసం చేస్తామండి? మన కోసమే చేస్తాం కదా. అంటే దీన్ని సెల్ఫ్ లవ్ అంటారు. మనం చేస్తున్నామంటే ఫస్ట్ ఆనందంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. ఆనందం అంటే ఏంటి అంటే సంతోషం అనేది పక్కన వాళ్ళు వస్తుంది. ఇక్కడ ఆనందం మన లోపల నుంచే వస్తుంది, మనతో మనం ఉంటే వస్తుంది. ఇక్కడ బ్రహ్మానందం అంటే మన లోతుల్లోకి వెళ్ళి చేస్తూ ఉంటే ఆ బ్రహ్మానందం అంటే మీరు ఎప్పుడైనా బాగా డీప్లో ఉన్నప్పుడు మీకు పెదాల మీద చిరునవ్వు వచ్చిందా, అది బ్రహ్మానందం. అంటే ఆనందం మనతో మనం ఉన్నప్పుడు వస్తుంది. దానికి ₹1,00,00,000 ఇచ్చినా రాదు. సంతోషం ఏంటి, పక్కన వాళ్ళు నన్ను కలిసినప్పుడు, నాకు ప్రేమను చూపించినప్పుడు, నాకు ఒక వస్తువుని ఇచ్చినప్పుడు, నన్ను కలుస్తా అన్నప్పుడు సంతోషం వస్తుంది. ఆనందం అలా కాదు, మనతో మనం 3 గంటలు మినిమం 3 గంటలు రోజు చేసామంటే ఆనందం వచ్చేస్తుంది. ఆ ఆనందం వచ్చింది అంటే ఆటోమేటిక్గా అనారోగ్య సమస్యలు దూరం అయిపోతాయి. ఎందుకు అంటే ఎలాంటి పరిస్థితినైనా కష్టాలు కర్మలు ఫీల్ అవ్వకుండా ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, దానికి మూలం ఏంటి, లోపల్లోకి వెళ్ళిపోతాం. దానికి ఇలా వస్తుంది. ఎదుటి వాళ్ళు నాకు నచ్చట్లేదు అంటే నా లోపల నచ్చని గుణం ఏదో ఉంది, అందుకు నాకు వాళ్ళు నచ్చట్లేదు. నాకు అనారోగ్యం వస్తుందంటే నేను ఏదో ఇష్టపడట్లేదు, నా లోపల ఏదో ఇష్టపడట్లేదు. మనకు ఎలా నేర్పిస్తారు డాక్టర్లు కానీ సమాజంలో ఎలా ఉంటుంది అంటే 40 దాటిందంటే ఏమైంది, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, ఇంకేమొస్తాయి చెప్పండి. ఎంతమంది మందులు వాడుతున్నారండి? ఎన్ని సంవత్సరాల నుంచి? అంటే ఈరోజు ధ్యానంకి వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? సరే 6 నెలల నుంచి ధ్యానం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
పోనీ సంవత్సరం ధ్యానం వాళ్ళు ఉన్నారా? 5 సంవత్సరాలు కూడా ఉన్నారు. 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి ధ్యానమైనా అందరూ? ఇంకెక్కువే. ఎక్కువ మంది అయినప్పుడు అంటే మీరు ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నప్పుడు దాదాపు ప్రతి వారం ఒక మాస్టరు, నెలకు ఒక మాస్టర్ వస్తున్నారు. సరే మామూలుగా చెప్పుకుంటున్నాను, పూర్తిగా నిజాలు చెప్పుకుంటే మళ్ళీ మీరే ఫీల్ అవ్వాలి. అందుకు నాకు ఎవరిని బాధ పెట్టడం ఇష్టం లేదు. సో నెలకు ఒక మాస్టర్ వచ్చిన అందరూ చెప్తారు కదా ధ్యానం గురించి, ధ్యానం చేస్తే ఈ లాభాలు ఉంటాయి ఆ లాభాలు ఉంటాయి అని చెప్తారా లేదా? మరి మనం ఆచరించాలి, విన్నది ఆచరించాలి, చదవాలి. ఎందుకంటే గురువు గారు ఏం చెప్పారు? ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార సాంగత్యము, అలాగే ధ్యానము అని చెప్పారు. అంటే ధ్యానం అంటే మనతో మనం కళ్ళు మూసుకొని కూర్చునేది ధ్యానం. అది అర్థమైందా లేదా అందరికీ? అర్థమైంది కదా. స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదువుతాం. ఎంతమంది బుక్స్ చదువుతారు? ఓకే. అలాగే స్వాధ్యాయం మనని మనం అధ్యయనం చేయటం అంటే మన భావోద్రేకాలని, మన ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని. భావోద్రేకాలు టెంపరీగా వస్తాయి. అంటే నాకు ఈ క్షణంలో కోపం రావటమో, ఆవేశం రావటమో, చిరాకు, పరాకు, ఇవన్నీ ఫీలింగ్స్ ఉంటాయి, అనుభూతులు. వాటి అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేయగలుగుతాం. ఎంతవరకు కోపాన్ని చూపించాలి, పూర్తిగా ఏది పోదు. కోపంగా ఉన్నప్పుడు అక్కడ అవసరమైనంత వరకే ఆ కోపంలో తీవ్రత తగ్గుతుంది. ఇలాంటివన్నీ అంటే ఇక్కడ ధ్యానంలోకి వస్తున్న కొద్దీ స్వాధ్యాయం అంటే పుస్తకాల ద్వారా కొంత జ్ఞానం తీసుకుంటాము, కొంత మనకి లోపల నుంచి మనల్ని మనం అధ్యయనం చేస్తుంటే ఎమోషన్స్, ఆ ఎమోషన్స్ వల్ల కొంతమందికి ఏంటి టెన్షన్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. అంటే ఈ వర్క్ ఎలా జరుగుతుంది, ఈ వర్క్ ఎలా జరుగుతుంది, ఏమవుతుందో, రేపు పొద్దున ఏమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో, అవసరం లేని విషయాలకి కొంచెం యాంగ్జైటీగా ఫీల్ అవుతాం. వీటన్నిటిని మనల్ని మనం అధ్యయనం చేస్తాం. అలా చేసినప్పుడు మన లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఏదైతే మనకి ఇబ్బంది పెడుతుందో ఆ గుణాన్ని, అంటే ఇక్కడ ఏంటి గుణాలు మార్చుకుంటాం. మన గుణాలు అనగానే ఏం చెప్తారు? అరిషడ్వర్గాలు చెప్తారు. కోపం, మదం, మాత్సర్యం వీటి గురించి చెప్తారు. కానీ ఇంకా చాలా ఉంటాయి. ఓర్వలేనితనం ఉంటుంది, నచ్చనితనం ఉంటుంది. వీటన్నిటిని అంటే మనం ఎలా మార్చుకోవాలి? పర్సనల్ బిహేవియర్ మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే గుణాలేమో జన్మతో తెచ్చుకుంటాం. మళ్ళీ మనలో ఏంటి అతి శుభ్రత, ఓసిడి ఉండొచ్చు, లేకపోతే నచ్చనితనం ఉండొచ్చు, లేదు అంటే ఒకటే టెన్షన్ వల్ల చిరాకు పెట్టడం, అంటే మన అభిప్రాయాలు మాత్రమే మనం చూసుకుంటూ పక్కన వాళ్ళని పట్టించుకోకూడదు. వీటన్నిటిని కూడా ప్రవర్తన అంటారు దాన్ని. అంటే గుణం వేరు, ప్రవర్తన వేరు. ఆ ప్రవర్తన వల్ల ఏమవుతుంది అంటే మన చుట్టూ ఉన్న నలుగురు బాధపడుతుంటారు. మనకు ఆ విషయం అర్థం అవ్వట్లేదు. ఎప్పుడైతే స్వాధ్యాయం మనల్ని మనం అధ్యయనం చేస్తుంటామో, అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చలికాలం, అంటే మీకు ఇక్కడ పెద్దగా వింటర్ వల్ల ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, కానీ మీరు హైదరాబాద్లో ఉంటే చలికాలం వస్తే కొన్ని ఫ్యామిలీల్లో ఆడవాళ్ళు కానీ చలి ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ ఫ్యాన్ వేయరు. ఇంకొకరికి ఆరాటం ఫ్యాన్ లేకపోతే, ఆ సౌండ్ లేకపోతే నిద్ర పట్టదు అంటారు. ఇక్కడ ఫైటింగ్ మొదలవుతుంది. ఒకళ్ళకి ఏమో ఫ్యాన్ వద్దు, ఒకళ్ళకి. ఇక్కడే జరిగేది. ఏ ఇద్దరు వ్యక్తులున్నా, అది భార్యాభర్తలు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు, ఈ ఫ్రెండ్స్ కావచ్చు, ఒకళ్ళకేమో ఫ్యాన్ వద్దు, ఒకరికి ఫ్యాన్ కావాలి. ఇక్కడ ఏంటి అంటే మన స్వాధ్యాయంలో వాతావరణాన్ని పట్టి ఫ్యాన్ వేసుకోవాలా వద్దా అనే ఒక ఇంగిత జ్ఞానం పెరుగుతుంది. అంటే చల్లగా ఉన్నా సరే ఫ్యాన్ ఉంటేనే నాకు నిద్ర పడుతుంది అనేది ఒక ఎడిక్షన్. ఇలాంటి అన్ని అంటే ఫ్యాన్ అనేది ఆ ఉదాహరణకి చెప్పాను, అదొకటే కాదండి. ఇలా మార్పులు ఉంటాయి. కొంతమందికి ఏంటి అతి నిద్ర ఉంటుంది, కొంతమందికి నిద్ర ఉండదు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఏమైనా కష్టంగా ఉందా? ఇద్దరు కూడా నిద్ర వేళల్లో కూడా చాలా తేడాలు ఉంటాయి. ఒకళ్ళు ఏంటంటే 9 గంటలకే తక్కువ వికెట్ పడిపోయింది, చక్కగా ముసుగు పెట్టి నిద్రపోతారు. కొంతమంది 11, 12 అయినా నిద్ర రాదు. అప్పుడు నిద్ర వేళల్లో ఏమవుతాయి? ఇక్కడ పోస్ట్పోన్ అయిన 3 గంటలు తెల్లారిన తర్వాత మళ్ళీ వాళ్ళకి 6కో 7కో 8కో లెగుస్తారు. ఇక్కడ ఈ ఇంట్లో ఎలా ఉంటుంది? ముందు పడుకొని ముందు లేచిన వాళ్ళకి సూర్యోదయం, ఇక అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇలాంటివన్నీ ఉంటాయి. ఏ ఇద్దరు వ్యక్తుల అలవాట్లు కానీ అభిప్రాయాలు కానీ ఒకలాగా ఉండవు. ఆ అభిప్రాయాల్ని గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళడమే స్వాధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన పాయింట్. సజ్జన సాంగత్యం అంటే ఇలా అందరూ కూర్చొని గ్రూప్ డిస్కషన్ లాగా జరుగుతూ ఉంటుంది.
ఎవరికి అభిప్రాయం చెప్తారు. ఆ అభిప్రాయంలో వినటమే ఉంటుంది, ఆర్గ్యుమెంట్ వాదులాట ఉండదు. అదే రాజకీయ వేదికలు ఎలా ఉంటాయి? నేను చెప్పింది కరెక్ట్, నువ్వు చెప్పింది అబద్ధం, మా గ్రూప్ వాళ్ళు ఇది, మీ గ్రూప్ వాళ్ళు ఇది, అది చివరికి కాలర్ పట్టుకొని కొట్టుకునేదాకా వెళ్తుంది. ధ్యానంలో అలా ఉంటుందండి. ఒక వాళ్ళు చెప్తున్నారు అంటే ఓకే మీ అభిప్రాయం ఇది, మా అభిప్రాయం అనేది ఉంటుంది. ఇక్కడ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే స్వీయ క్రమశిక్షణ అనేది వస్తుంది. ఆచార సాంగత్యం అంటే ఇలా మాస్టర్ని ఒకరిని పిలిచి క్లాస్ చెప్పించుకోవడం ఉంటుంది. ఇక ధ్యానం అంటే మనకున్న దాంట్లో 10% తీసి పక్కకు పెట్టడం ఉంటుంది. అది మీరు సెంటర్స్కి వాడతారా, పిరమిడ్కి వాడతారా, భోజనాలకు వాడతారా అనేది మీ సొంత విషయం. అలా జరుగుతూ ఉన్నప్పుడు వీటిలో మనం ఎంతవరకు ఆచరిస్తున్నామండి? గుండెల మీద చేసుకొని మనతో మనం నిజాయితీగా, అంటే వచ్చామా మొదటి రోజు అలాగే ఉండి, వారం రోజులకు అలాగే ఉండి, నెల రోజులకు అలాగే ఉండి, సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు అయినా మనలో మార్పు లేకపోతే ధ్యానం ఎందుకు చేస్తున్నట్టు? అర్థమవుతుందా నేను చెప్పేది? వస్తున్నాం, వాళ్ళు పిలుస్తున్నందుకు మొహమాటానికి వస్తాం. భోజనం పెడుతున్నారు కదా అంటే అందరినీ అర్థం కాదు. అంటే కొంతమంది స్టూడెంట్లు ఉంటారు హాస్టల్లో, వాళ్ళకి ఆ ఫుడ్ బాగోదు కాబట్టి మా దగ్గర హాస్టల్ పిల్లలు వచ్చి తింటారు. ధ్యాన గదికి రమ్మంటే అరగంట 10 నిమిషాల ముందు వస్తారు. అది మనం కూడా ఏంటంటే లోపల అక్కలకి అమ్మలకి ఏముంటుంది, పాపం హాస్టల్లో ఉంటున్నారు కాబట్టి కడుపు నిండా ఇప్పుడన్నా తింటారు అని మనం పట్టించుకోం. అలా ఉంటుంది. ధ్యానం చేస్తున్నప్పుడు ఈ ధ్యానం మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, క్లాసు వింటున్నప్పుడు మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, దాన్ని ఎంతవరకు ఆచరిస్తున్నాం, ఇక్కడ ఎప్పుడన్నా చెక్ చేసుకుంటున్నారా లేదా? హరికథ కాలక్షేపంలాగా వస్తున్నామా? ఎందుకంటే పూర్వకాలంలో అన్ని చోట్ల మర్రి చెట్టు దగ్గర రచ్చబండ కట్టేసి దసరా టైంలో, సంక్రాంతి టైంలో తోలుబొమ్మలాట, లేకపోతే హరికథ, బుర్రకథ ఇవన్నీ చెప్పించేవాళ్ళు. నేను చిన్నప్పుడు చూసాను. తర్వాత పెద్దగా అయిన తర్వాత సినిమాలు బాగా ఎక్కువైపోయినాయి. కానీ బాగా మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్తే దసరా టైంలో 9 రోజులు ఒక రోజు హరికథ, ఒక రోజు తోలుబొమ్మలాట ఇవన్నీ వేసేవాళ్ళు అనమాట. శుభ్రంగా మర్రి చెట్టుకి ఆనుకొని అలా చూసేవాళ్ళం అనమాట. అది కూడా ఎంత 5 ఏళ్ళ తర్వాత నుంచి వాళ్ళలో యూనిటీ తగ్గటం, గొడవలు ఎక్కువ అవడం, రాజకీయాలు ఎక్కువైపోయి మానిపడేశారు. అలా ఉంటాయి. అట్లా మనం ధ్యానం ఎలా వస్తున్నామా? ఎందుకంటే జ్ఞానాన్ని 4 రకాలుగా తీసుకోవచ్చండి. అనుభవం ద్వారా జ్ఞానం వస్తుంది. ధ్యానం చేసినప్పుడు మన లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఇంట్యూషన్ ద్వారా, అంటే ఒక వాయిస్ వినపడి, ఒక గొంతులాగా వినపడి కానీ, మాస్టర్స్ ఇచ్చేది కానీ అలా జ్ఞానం రావచ్చు. లేదా మన స్వాధ్యాయం లోపలికి వెళ్ళినప్పుడు దానికి కారణం తెలిసినప్పుడు మన లోపల నుంచే ఒక ఇంట్యూషన్, సహజావబోధ వచ్చి మనకి మనమే మారుతాము. కొన్ని క్లాసులు వినటం ద్వారా జ్ఞానం వస్తుంది. సినిమా చూసినట్టు ఏదైనా విజన్ చూస్తే జ్ఞానం వస్తుంది. పుస్తకాల ద్వారా జ్ఞానం వస్తుంది. ఇలా అన్ని రకాలుగా జరుగుతున్నప్పుడు మనలో దేని వల్ల మార్పు వస్తుంది? వచ్చామా వెళ్ళామా అంటే అది సరియైన ధ్యానం కాదండి. ధ్యానం చేస్తున్నామంటే మనలో మార్పులు జరగాలి. ఆ మార్పుల వల్ల ఏం జరుగుతుంది అంటే మన లోపల ఆనందం వస్తుంది, ఆరోగ్య సమస్యలు ఉండకూడదు, శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటాము. అలాగే రెగ్యులర్గా 3 గంటలు ధ్యానం చేస్తున్నామంటే అందం కూడా వచ్చేస్తుంది, ఫేస్ గ్లో ఉంటుంది. చూడంగానే చెప్పేస్తారు, బాగా ధ్యానం చేస్తున్నావు ఏంటి ఈ మధ్య ఫేస్ వెలిగిపోతుందా అంటారు. చూడంగానే చెప్పేయచ్చు, అంటే మొహంలో ఆ కళ వచ్చేస్తుంది. రోజుకి 24 గంటలు ఉంటుంది కదా మనకి. 24 గంటలో ఎన్ని 8 ఉంటాయండి? అందరికి లెక్కలు 1 2 3 4 వచ్చు కదా. 3 8 24. 3 8 24 అంటే ఫస్ట్ 8 ఏం చేస్తాం? నిద్రకు పెడతాం. నిద్రపోతామా? 6 నుంచి 8 గంటలు అయితే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి నిద్ర అవసరం. 8 కంటే 1 గంట ఎక్కువ పోయామంటే అతి నిద్ర కింద వస్తుంది. 8 గంటలు నుంచి 7 గంటలు చక్కగా నిద్ర సరిపోద్ది. అలా అని 4 గంటలు 5 గంటలకు నేను 4 గంటలు నిద్రపోతున్నాను, కష్టపడుతున్నాను అంటే అది రాంగ్. ఎందుకంటే శరీరం 4 నుంచి 6 గంటలన్నా ఇట్లా వాల్చాలి మనం ఆరోగ్యంగా ఉండటానికి. 8 గంటలు అయితే ఇంకా ఆరోగ్యంగా ఉంటాము. 8 గంటలు కంటి నిండా నిద్రపోయిన తర్వాత ధ్యానం చేయండి, మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. అది అంటే ఒక 24 గంటలు ఒక 8 నిద్రకు పెట్టాం. ఇంకా ఎన్ని ఉంటాయి? 16 గంటలు ఉంది.
16 గంటల్లో ఉద్యోగం సద్యోగం ఏదో ఒకటి చేయాలి కదా, అంటే జీవన భృతి ఉండాలి. బుద్ధుడు కూడా సరి అయిన జీవన భృతి అని చెప్పాడు. అంటే ఒక ఉద్యోగానికి 8 గంటల కంటే ఎక్కువ టైం ఉండదండి నాకు తెలిసినంత వరకు. అంటే కొన్ని ప్రైవేట్ వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు ఒక గంట బాదుతాడు, అది వేరే విషయం. ఎందుకంటే వాళ్ళు లక్షల్లో సంపాదిస్తారు కాబట్టి అక్కడ బండ చాకరీ చేయాలి. మామూలు జాబ్ అయితే 8 నుంచి 9 గంటల్లోపు అయింది, ఎందుకంటే లంచ్ కూడా కౌంట్ చేసుకుంటారు. గవర్నమెంట్ జాబ్ అయితే 8 గంటలే ఉంటుంది. అలా 8 గంటలు మనం సంపాదించడానికి, ఎందుకంటే ఎవరి మీద ఆధారపడకుండా. సొంత ఇల్లు అయితే దాని మెయింటెనెన్స్ ఉంటుంది, అద్దె ఇల్లు అయితే రెంట్ కట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. 8 గంటలు, ఇంకో 8 గంటలు ఏం చేస్తున్నాం చెప్పండి. దాన్ని మన కోసం ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం? ఎందుకంటే ధ్యానం అనేది సెల్ఫ్ లవ్, స్వీయ ప్రేమ. సో 8 గంటల్లో స్నానానికి 1 గంట, బాత్రూమ్లకు 1 గంట, తినడానికి 3 సార్లు 2 సార్లు తినడానికి 1 గంట, వండుకోవాలి కదా అదొక గంట. 3-4 గంటలు అయితే వండం కదా ప్రతిరోజు, ఒక అన్నం ఒక కూరకి. 4 గంటలకి ఈ పని తీస్తే ఇంకా 4 గంటలకు మిగులుతుంది. పిచ్చాపాడి మాట్లాడుకోవటానికి, బెడ్ మీద పడి బొరలటానికి 1 గంట తీసేద్దాం. అటు తిప్పి ఇటు తిప్పి 4 గంటలు 5 గంటలు వేస్ట్ చేసినా 3 గంటలు మిగులుతున్నాయి. ఏం చేస్తున్నామని చెప్పండి. అవునా కదా చెప్పండి. మనం ఇలా టైం టేబుల్ చూసుకుంటే రాత్రి 12 నుంచి మళ్ళీ రాత్రి 12 గంటల వరకు మీకు ఇంత టైం ఉంటుంది. సరే రాత్రి 12 అంటే నిద్రపోయే టైం వదిలేయండి. మనం 6కో 7కో లెగుస్తాం కదా, అందరూ 5 గంటలకు లెగం కాబట్టి 6కో 7కో లేచినా ఈ రోజు 7 నుంచి కానీ 6 నుంచి రేపు పొద్దున 6 వరకు మనం ఏం చేస్తున్నాం అర్థమవుతుంది కదా. 24 గంటల టైంని మనం ఎలా వాడుకుంటున్నాం. రోజు అంటే మనకి ఎలా చెప్తారు, కొత్తలో బేసిక్స్ అంటారు. ఆ ఫండమెంటల్ ఎలా ఉంటుంది అంటే ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు తెలుసు కదా. ఆ విషయాలన్నీ మీకు చెప్పాలా, మళ్ళీ ఒకసారి గుర్తు చేయనా, ఎందుకంటే నేను ప్రతిరోజు రికార్డ్ అయ్యాలి. నాకు వచ్చేది అందరూ కొత్త వాళ్ళు ఉంటారు. మాది ఎస్ఆర్ నగర్ సెంటర్, సంజీవ్ రెడ్డి నగర్లో సాయంత్రం 3 గంటలు, పొద్దున 3 గంటలు సెంటర్ ఉంటుంది. పొద్దున తక్కువ మంది సీనియర్లు వచ్చి కూర్చుంటారు. సాయంత్రం అయితే చుట్టూ హాస్టల్స్, మాకు ఇటు హాస్టల్ ఇటు హాస్టల్ ఇటు హాస్టల్ అట్లా ఉంటారు, ఆడపిల్లలు మగపిల్లలు. మళ్ళీ కోచింగ్ సెంటర్లు ఉంటాయి. ఏ రోజు కొత్త వాళ్ళు, ఒక్కొక్కసారి 5-6 ఒకే రోజు వచ్చేస్తారు, ఒకసారి ఒక రోజు ఒకళ్ళే వస్తారు. అలా మాకు ఎప్పుడు చెప్తారు కదా, నిత్య కళ్యాణం పచ్చతోరణం తిరుపతిలో అన్నట్టు మా సెంటర్కి కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. వచ్చినప్పుడు వాళ్ళకి రోజు చెప్పాల్సిందే, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, మీ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు పొద్దున సాయంత్రం 41 రోజులు చేస్తే మీకు అలవాటు అయిపోతుంది. ఈ చెప్పి 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 ఒక్కొక్కసారి అనుకుంటాం రికార్డు వినిపిస్తే బాగుండని, కానీ కొన్ని చోట్ల బేసిక్స్ మర్చిపోతారండి. రోజు ఇంత వయసు ఉంది, ఇన్ని నిమిషాలు చేయాలని మర్చిపోయి మొక్కుబడిగా పిలుస్తున్నారనో చెయ్యాలనో 1/2 గంట 20 నిమిషాలకి. నాకు ఎట్లా ఉంటుందంటే వాళ్ళంతా యూత్ కష్టపడి 1/2 గంట అక్కడ టైం అయిపోయిందా అన్న లెగుస్తారు. ఇది ఎక్కడ కూడా బాబు నీకు 20 ఏళ్ళు ఉన్నా 20 నిమిషాలన్నా చేయొచ్చు కదా, 10 నిమిషాలకి 12 నిమిషాలకి వెళ్ళి కూర్చోవాలి, మళ్ళీ కూర్చోబెట్టాలి నేను. అక్కడ ఎలా ఉంటుందంటే మన రోడ్లు ఒక అక్కలాగా ఒక అమ్మలాగా ఉండాలన్నమాట. వాళ్ళతో మనం అరవకూడదు కరవకూడదు ఆ టైప్లో చాలా జాగ్రత్తగా. ఎందుకు అంటే వాళ్ళు సడన్గా వస్తారు, బాబోయ్ నాకు ఇలా ఉంది, నాకు టెన్షన్ ఉంది, రేపు పొద్దున ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి, రేపు ఎగ్జామ్ ఉంది. వాళ్ళ ధ్యానానికంటే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం గురించి చెప్పడమే. వాళ్ళని సముదాయించి కూర్చొని నువ్వు ముందు ధ్యానం చేయి, ధ్యానం చేస్తే మనసు స్థిమితపడుతుంది, ఇలా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక్కొక్క సమస్య ఎదుర్కొంటారు. చిన్నపిల్లలకు ఉండే పిల్లలు ఉంటాయి, ఒక వయసు తర్వాత ఇప్పుడు యూత్ ఒకలాగా ఆలోచిస్తారు, పెద్దవాళ్ళది ఒకళ్ళ సమస్య ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఆ ఏజ్కి తగ్గట్టే మనం గైడ్ చేయగలగాలి అక్కడ. అలా అందరికీ చెప్పాలి 3 గంటల ధ్యానం 3 గంటల ధ్యానం. మాకు ఇప్పుడు ఏంటి అంటే పోయిన సంవత్సరం అంతా అమావాస్య పౌర్ణమి 12 గంటలు పెట్టాం. ఈ సంవత్సరం మళ్ళీ 24 గంటలు పెట్టేస్తున్నాం. అంటే పగలు వాడుకునే వాళ్ళు పగలు వాడుకుంటారు, నైట్ కూర్చునే వాళ్ళు నైట్ కూర్చుంటారు. మేము ఎంత లేదన్నా ఒక 10 నుంచి 15 మంది నైట్ కూర్చుంటాం. పూర్తిగా సిన్సియర్గా 8 గంటలు నైట్ కూర్చుంటారంటే కూర్చోరండి. 1 గంటకు ఒక వికెట్ పడిపోయింది, 2 గంటలకు ఒక వికెట్ పడిపోయింది, 3 గంటలకు వచ్చేటప్పటికి అన్ని వికెట్లు పడతాయి.
మళ్ళీ పాపం సిన్సియర్గా ఎవరికి వాళ్ళే కూర్చొని 4 గంటలకి 5 గంటలకి మళ్ళీ కూర్చొని చేయటం మొదలు పెడతారు. అక్కడేంటి పడుకోకూడదు, క్లాసులు అసలు పెట్టాం. ఆ రోజు ఎక్కువ మాట్లాడినాం, మౌనంగా ఉండండి, లిక్విడ్స్ తీసుకోండి, ధ్యానం చేయండి. మీరు ఇక్కడ మాట్లాడడానికి వస్తే సెంటర్కి రావద్దు, శుభ్రంగా ఇంటికి వెళ్ళి నిద్రపోండి, ఇక్కడ వచ్చి ఈ ఎనర్జీని అయితే డిస్టర్బ్ చేయొద్దు అని ఇలా చెప్తాం. అలా మనకి ఆ 24 గంటల ధ్యానాలు 24 గంటలను ఎలా వాడుకుంటున్నాం? ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఉన్న 24 గంటల్ని అంటే కొంతమంది టీవీ సీరియల్ చూస్తారు, ఆ సీరియల్లో ఏమైపోతుందో, ఎక్కడ జరుగుతుందో, ఎక్కడికి పోతున్నారో అవి కొంతమంది కొట్టాయి. అయితే టీవీ చూడొద్దు అంటే ఎంటర్టైన్మెంట్ కోసం సంతోషం కలిగించే సినిమాని చూడండి. టీవీ సీరియల్స్ కానీ న్యూస్ కానీ వీటి వల్ల ఏంటంటే మనము అనవసరంగా తాత్కాలికంగా భావోద్రేకానికి గురి అవుతాం. అంటే ఆ సీరియల్లో చూసి మనమే ఆ విలన్స్ని చూసి కోపంతో రగిలిపోవటం, ఇంకా కొంతమందికి అయితే నోట్లోంచి తిట్లు కూడా వచ్చేస్తుంటాయి దాన్ని బ్యాలెన్స్ చేయలేక. ఇక ఇట్లా విని వాడు ఇలా చేస్తున్నాడు, అది ఇలా చేస్తుంది, ఈ మాటలే వస్తాయి కదా. ఇక కొంతమంది అయితే ఇంకా బూతులు కూడా మాట్లాడేసి తిట్టేస్తుంటారు. అంటే ఆ హీరోయిన్ పాత్రలోకి మనమే మారిపోతాం. అదేంటి అంటే మనసు మీద బ్యాలెన్స్ లేకపోతే ఇలా బ్యాలెన్స్ తప్పుతూ ఉంటాం. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే ధ్యానము మనకి సరియైన ధ్యానం నేర్పిస్తుంది. సో అందుకు ఏంటంటే మీరు ఒకసారి గమనించుకోండి, పెద్ద స్క్రీన్ మీద సినిమా చూసినప్పుడు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, టీవీ చూస్తున్నప్పుడు కళ్ళ కింద ఎక్కువ గంటలు టీవీ చూస్తే కళ్ళ కింద నల్లచారలు వచ్చి నిద్ర లేకపోవటం, ఇప్పుడు మొబైల్ చూస్తున్నప్పుడు ఎలా ఉంది. ఎందుకంటే మొబైల్ ద్వారా ఇట్లా ఎనర్జీ గుంజపడేస్తుంది. మనం 3 గంటలు కూర్చోండి, గంట కూర్చోండి, అరగంట కూర్చోండి, ధ్యానం చేయండి, మీ ఎనర్జీని అంతా లాగేసినట్టు ఉంటుంది. ఎప్పుడైనా గమనించుకున్నారా? అంటే అందరూ మొబైల్ చూస్తారని కాదు, కొంతమంది మొబైల్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాయి, అంటే ఫోన్లో చూస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనల్ని మనం జాగ్రత్తగా, మనం 3 గంటలు కూర్చోనో గంట కూర్చోనో మళ్ళీ ఎనర్జీని సంపాదించుకున్న తర్వాత మళ్ళీ ఆ ఎనర్జీ డబ్బులు సంపాదించుకుంటే ఒకరికి అనవసరంగా ఇచ్చినా అనవసరంగా దారపోసినా ఎంత బాధపడతామో, మనం అరగంట గంట కూర్చొని ధ్యానం చేసి సంపాదించుకున్న ఎనర్జీని అనవసరంగా బూడిదలో పోసిన పన్నీరు చేస్తే ఇక ధ్యానం చేయటం వేస్ట్ కదా. ఆ ధ్యానం ఏంటి అంటే మనకు ఉపయోగపడాలి, మనం ఆనందంగా ఉండటానికి ఉపయోగపడాలి, మనం ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడాలి. మనం ఏంటి అంటే తామరాకు మీద నీటి పొట్టిలాగా స్థితప్రజ్ఞతతో ఉండటానికి ఉపయోగపడాలి. ఇక్కడ ఎవరు ఎలా ఉన్నా నేను ఇలా ఉంటాను, అలా మారినప్పుడే కదా భగవంతుడిగా మారటం అనేది. అందరినీ ఒప్పుకొని అన్కండిషనల్గా ఉండటం. ఫ్యామిలీలో ఒక 4 ఉన్నారంటే మన 4 మనం భరించాం. కూతురుని ఒకలాగా, కోడళ్ళు ఒకలాగా, అమ్మను ఒకలాగా, అత్తగారిని ఒకలాగా ఉంటాయా లేవండి ఫ్యామిలీల్లో తేడాలు? అందరూ భగవత్ స్వరూపులే, అందరూ ఆత్మస్వరూపులే అనే ఒప్పుకునే స్థితి ఎంతమందికి వచ్చింది ఇప్పుడు? అలా వస్తే ఇక నాన్ వెజే తినం అసలు మనం. వాటిలో కూడా భగవంతుని చూస్తాం కదా. కోడిలోనే మీరు ర్యాలీస్ ఎవరైనా చేస్తారండి? ఇక్కడ చెప్తామా? కోడిలోనూ దేవుడు ఉన్నాడు, చేపలో ఉన్న దేవుడు ఉన్నాడు, గుడ్డులో ఉన్న దేవుడు ఉన్నాడు, ఇవన్నీ చెప్తామా? మరి మన ఇంట్లో వాళ్ళందరిలో కూడా దేవుడు ఉన్నాడా లేడా? అత్తలో దేవుడు ఉన్నాడు, మామలో దేవుడు ఉన్నాడు, కోడల్లో దేవుడు, అల్లుడు, కొడుకును ఒకలాగా అల్లుడిలో ఒకలాగా. మనకి తేడాలు ఉంటాయా లేవా? వాటన్నిటినీ కూడా ఆ గుణాలని, ఆ ప్రవర్తన మార్చుకోవడానికి ధ్యానం ఉపయోగపడాలి. ఎవరలా ఉన్నా ఎదుటి వాళ్ళని కూడా మనం పట్టించుకోవాలి. వాళ్ళు మన వల్ల బాధపడుతున్నారా, విసుక్కుంటున్నారా, ఇవన్నీ ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవాలి. వీళ్ళ దారి వీళ్ళదే కానీ మనం పట్టించుకోరు అనే మాట వాళ్ళ నుంచి రాకూడదు. మనం ఎవరికి అవకాశం ఇవ్వకూడదు. అర్థమవుతుందా నేను చెప్పింది? ఎందుకు అంటే మనకి ఉంటాయి కొంతమంది ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా ధ్యానం అంటారు, ప్రచారం అంటారు,
అనే కంప్లైంట్ మన మీద రాకూడదు. ఇక్కడ వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాలి. వాళ్ళు ఎందుకు మనల్ని ఒప్పుకోవట్లేదు అంటే వాళ్ళకి ఎక్కడ లోటు చేస్తున్నాం అనేది ముందు ఆలోచించాలి. మన బాధ్యతలో, మన ప్రేమలో, మన కేరింగ్లో లోపం చేయకుండా ఉంటే మనల్ని కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తారండి. నా తిండేదో నేను తింటా, నా నిద్ర ఏదో నేను పోతా, నా ధ్యానం ఏదో నేను చేస్తాను, ఏదైనా సాగు, నా దారి గోదారి అంటే ఇక్కడ కుదరదు. వాళ్ళని ప్రతి క్షణం మనం పట్టించుకోవాలి. అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, అమ్మా నాన్న, అత్త మామ, ఏ బంధంలో ఉన్నా ఆ బంధానికి న్యాయం చేయాలి. ఇక్కడ వాటి నుంచి పారిపోవడానికి రాలేదు. ఉద్యోగ ధర్మం ఉద్యోగమే, కుటుంబ ధర్మం కుటుంబ ధర్మమే. ఒక్క నిమిషం అండి. హలో, గుడ్ మార్నింగ్, చెప్పండి. మేడం, నేను ఆఫ్టర్నూన్ కాల్ చేయను, నేను వేరే క్లాస్లో ఉన్నాను. మీకు ఏ డీటెయిల్స్ కావాలి? సెంటర్ డీటెయిల్స్ అంటే ఈరోజు కూడా లేదు మేడం. మీరు వెళ్ళాలంటే బాలనగర్ వెళ్ళాలి, లేదా సనత్ నగర్ మీరే ఆప్షన్ చేయండి. ఈరోజు కూడా అయితే మనకి సెంటర్ లేదు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే. ఓకే అండి, సారీ, నేను సైలెంట్లో పెట్టా అనుకున్నా, మర్చిపోయాను. అర్థమవుతుందా అండి క్లాసు? ఎందుకంటే నా అనుభవాలు నాకు ఉంటాయి. నా అనుభవాలు చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తే ఇక్కడ మీకేం రాదు. ప్రాక్టికల్గా ఎలా మారాలి ధ్యానం ద్వారా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే అవసరమైనప్పుడు మాస్టర్స్ నాకు మెసేజ్లు ఇస్తారు. హాస్టల్ ట్రావెల్ అవసరమైనప్పుడు ఒకసారి హాస్టల్ ట్రావెల్ చేశారు. హాస్టల్ ట్రావెల్ అనుభవం ఏంటి అంటే, నేను హైదరాబాద్లో రెంట్కున్నప్పుడు మా ఓనర్ వాళ్ళ చిన్న అమ్మాయి అల్లుడు లండన్లో ఉన్నారు, యూకేలో. వాళ్ళు తెగ టెన్షన్ పడుతున్నారు అనమాట. అతనికి 36 hours ఇచ్చి ఉంటాడో లేదో అని చెప్పారు. వీళ్ళు ఇక్కడ అంటే 70+ ఉన్నారు ఏజ్, భయపడుతుంటే అప్పటికి మా ఓనర్ ఆంటీకి నేను రాత్రి కాంతి ధ్యానం అని చెప్పేసి 10 to 11 జాబ్ నుంచి వచ్చి సెంటర్ నుంచి చూసుకున్నాక ఆవిడ ధ్యానంలో కూర్చోబెట్టగానే ఇద్దరం గ్రూప్ మెడిటేషన్ చేసేవాళ్ళం 11 దాకా. సో ఆవిడకి కాంతి ఎలా పంపించాలి చెప్తే మరి ఆవిడ ఏం చేసిందో తెలియదు, కానీ నేను కూర్చొని అలా పూర్ణాత్మని ఇన్వైట్ చేసి పూర్ణాత్మతో నేను కాంతిని పంపించి చేసినప్పుడు చక్కగా నా సోల్ వెళ్ళిపోయింది, లండన్ వెళ్ళిపోయి హాస్పిటల్ రూము, ఆ హాస్పిటల్ హాలు, ఆ పడుకున్న తీరు అన్నీ చూసి ఎనర్జీని ఇచ్చి రావడం జరిగింది. తర్వాత 2వ రోజు ట్రై చేసాం, 3వ రోజు ట్రై చేసాం. 3వ రోజు చెంపది కొట్టినట్టు మాస్టర్లు ఏమి ఇచ్చారంటే, నీకు హక్కు లేదు, అతని రోగాన్ని ఎంచుకున్నాడు, నువ్వు ఆ రోజు సీరియస్ అయింది ఇచ్చావు, అంతవరకే. ఆయన ఏదో బతికి ఏదో చేసేద్దాము అంటే కుదరదు అంటే ఇంకా అప్పటి నుంచి మళ్ళీ అలా హాస్టల్ ట్రావెల్ జరగలేదు. అలా ఉంటాయి అనుభవాలు. అవసరమైనప్పుడు ఏ టయానికి ఏ పుస్తకం కావాలి, ఏ ఆన్సర్ కావాలి. ఎందుకంటే నేను బుక్స్ బాగా చదివినప్పుడు తెల్లవారుజామున 3 కానీ 12 కానీ ఎప్పుడైనా సరే ఇలా తెరిచానంటే నాకు మాస్టర్స్ ఇచ్చేస్తారు ఆన్సర్. అలా ఉంటాయి నా అనుభవాలు చాలా. అంటే నేను మారటం కోసం, నేను ధ్యానంలో సేవలోకి రావటం కోసం ఎప్పటికప్పుడు మాస్టర్స్ నన్ను తయారు చేశారు. అలా ఎవరి అనుభవం వాళ్ళకు ఉంటుంది. అనుభవాల వల్ల పెద్ద వేరే వాళ్ళకి ఏం ఒరిగింది ఉండదు. ఓహో కొన్ని అనుభవాలు ఉంటాయి. ఏంటి అంటే ధ్యానంలోకి వచ్చిన కొత్తలో 3 గంటలు ధ్యానం చేస్తే శరీరం ఊగుతుంది. కొన్ని విన్యాసాలు చేస్తాం, అంటే ఇలా పెద్దగా ఊగిపోవటం ఉంటుంది, పూనకం వచ్చినట్టుగా. కొంతమంది కింద పడిపోతాం. నేను కింద పడిపోవటం, ఇలా పొరలటము, ఆసనాలు వేయటం, ఇవన్నీ జరిగినాయి. అవి చెప్పడానికి బాగుంటాయి, కానీ మిగతా నాకు ఈ అనుభవం అయింది అంటే పక్కన వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే నేను ధ్యానంలో ఫస్ట్ చెప్పాను కదా, 2001లో ధ్యానానికి వస్తే అంతా ట్రాష్ అని మానేసా. మళ్ళీ 2009లో అంటే 7 ఏళ్ళు పట్టింది నాకు ధ్యానాన్ని మళ్ళీ 2వసారి రావడానికి. అప్పుడు ఏమన్నారంటే
ఒక అంకులు 70 అని చెప్పారు. ఆ రోజుల్లో ఎంటెక్ చదివానంటే అప్పుడు నేను ఒప్పుకున్నా. అంటే మన దృష్టిలో ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళు అయితే నమ్ముతాము, అట్లా ఉంటాయి కదా కొత్తలో. ఆయన ఏమన్నాడంటే, మీరు వాళ్ళ అనుభవం వీళ్ళ అనుభవం విని కన్ఫ్యూజ్ అవ్వకండి, మీ సొంత అనుభవాన్ని నమ్మండి అన్నాడు. ఆ పాయింట్ నచ్చింది. ఎందుకంటే ఆయన ఇలా కాలు ఇచ్చుకుంటూ చెయ్యి ఇలా పెట్టి, అంటే ఈ చెయ్యి పనిచేయట్లేదు, పెరాలసిస్ పేషెంట్ అంట. అప్పుడు నమ్మకం కుదిరింది. ఆ రోజు నుంచి 1 మంత్ పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేస్తుంటే రోజుకో పాటలో ఎనర్జీస్ రావటం, వైబ్రేషన్స్ అన్నమాట. ఈరోజు కుడి చెయ్యి, రేపు కుడి కాలు, తర్వాత రోజు 3వ రోజు ఎడం చెయ్యి, ఎడం కాలు, ఇలాగా నెల రోజులు తిరిగేసరికి తలంతా బరువు ఎక్కటం, ఇలాంటి అనుభవాలు. అలా అందరికీ అనుభవాలు అవుతాయండి. 7 రకాలైన అనుభవాలు కుదురుతాయి. ఎందుకంటే మీరు చిరు అలసటతో ఉన్నప్పుడు కానీ, బాగా తిరిగి వచ్చినప్పుడు కానీ, ధ్యానంలో కూర్చోండి, స్నానం చేసినప్పుడు ఆ ఎనర్జీకి ఊగుతూ ఉంటారు. కొంతమందికి ప్రకృతి కనిపిస్తుంది, అంటే వాటర్ ఫాల్స్ కానీ, చెట్లు ఇవన్నీ కనిపించడం ఉంటుంది. కొంతమంది భక్తి మార్గం నుంచి వస్తే వాళ్ళ ఇష్టదైవాలు కనిపిస్తాడు, శివుడు, ఇలా రకరకాల భగవంతులు కనిపిస్తూ ఉంటారు. కొంతమంది మనకి ఎప్పుడో విడిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. లోపల ఏదో తిరుగుతున్నట్టుగా, శరీరం బరువెక్కినట్టుగా, శరీరం తేలికై గాల్లో తేలుతున్నట్టుగా, ఇలాంటి అనుభవాలు అందరికీ అవుతాయి. ధ్యానంలోకి వచ్చిన 41 రోజులు కనుక మీ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చేస్తూ ఉంటే పొద్దున సాయంత్రం అందరికీ జరుగుతూ ఉంటాయి. కానీ సంవత్సరాలు, రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నప్పుడు మనలో మార్పు, అంటే మనకు ఒక సామెత ఉందండి. ఏం సామెత? పుట్టుకతో వచ్చిన గుద్దలు ఎక్కడి నుంచి పోతాయి విన్నారా? పుడకలతో పోతాయి అంటారు. పుడకలతో అంటే మన మోసుకెళ్ళిపోయినప్పుడు పోతాయి. ఇక అప్పుడు ఏం మార్పు జరిగినట్టు? ధ్యానానికి ముందు అలాగే ఉండి, ధ్యానంలోకి వచ్చిన నెలకి అలాగే ఉండి, సంవత్సరానికి అలా ఉంటే మనం ఏం మారినట్టు? ఇంకొకరికి మనం ఏం మారి చూపించినట్టు? ధ్యానం ద్వారా మనం ఇక్కడ మారటానికి వచ్చాము. మన మార్పుతో పాటు మన కుటుంబాన్ని మార్చుకోవాలి, మన సమాజాన్ని, మన చుట్టూ ఉన్న అందరికీ. అంటే ఎందుకు మారుతామంటే, నేను మారాను కాబట్టి ఆనందంగా ఉన్నాను, నేను మారాను కాబట్టి ఆరోగ్యంగా ఉన్నాను, నేను మారాను కాబట్టి సమృద్ధిగా ఉన్నాను. సమృద్ధి అనేది బయట నుంచి రాదండి, లోపల నుంచి వస్తుంది. సమృద్ధి అంటే తెలుసు కదా, మనకు ఉన్న దాంట్లో. ఇక్కడ ఆత్మతృప్తి లేకపోతే, సంతృప్తి లేకపోతే, లక్షల కోట్లున్నా కూడా లోటే. 20,000తో హ్యాపీగా బతకొచ్చు, 2 లక్షల జీతంతో కూడా హ్యాపీగా బతకొచ్చు, 20,000తో కూడా ఇంటి రెంట్ కట్టుకుంటూ, సేవ చేసుకుంటూ, సెంటర్లకు పెట్టుకుంటూ, కడతాల్లో అన్నదానానికి ఇచ్చుకుంటూ, ఇలా క్లాసులకు వచ్చిన అన్నీ చేసుకుంటున్నాం మేము. అక్కడ 2 లక్షల వాళ్ళకు కూడా రూపాయి ఇవ్వడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. ఎక్కడ అంటే లోపల లోటు ఉండకూడదు. కొరత అనేది లోపల నుంచి ఉంటుంది, బయట లేదు కొరత. మీ లోపల ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతుందో, సంతృప్తి కలుగుతుందో, చుట్టూ కూడా సమృద్ధిగా ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళినా భోజనం దొరుకుతుంది, ఎప్పుడు చేతిలో డబ్బులు ఉంటాయి, అన్ని అవసరాలకి మన చేతిలో డబ్బులు ఉంటాయి. ఆటోమేటిక్గా ఇవన్నీ బాగున్నాయంటే ఆరోగ్యంగా ఉంటాం. ఆ లోటు లోపల ఉందా? ఎందుకు అంటే ఈ లోటు ఈ జన్మలో ఉండదు, అది గత కొన్ని జన్మలుగా కొరతతో వస్తాం. కొన్ని జన్మలుగా లోటు భర్తీ అవ్వకుండా అసంతృప్తితో బతుకుతూ ఉంటాం. ఈ ధ్యానానికి వచ్చిన తర్వాత మనం కొన్ని జన్మల కర్మలు తీర్చుకుంటున్నాం. కొంతమంది 1 జన్మ కర్మలు అవుతాయి, కొంతమంది 2 జన్మల కర్మలు అవ్వచ్చు, కొంతమంది 3 జన్మల కర్మలు కూడా తీర్చుకోవాల్సి ఉంటుంది. అందుకనే బయట వాళ్ళు బాగున్నారు, మనకేంట్రా బాబు ఇన్ని కష్టాలు ఉన్నాయా, ఇన్ని అనుభవాలు ఉన్నాయా అనుకుంటాం. కానీ వాళ్ళకంటే ముందుగా మనం 2-3 జన్మలు ప్రమోషన్ పొంది ముందుకెళ్ళిపోతున్నాం. అందుకు మనకి తొందరగా అనుభవాలు వస్తాయి. ఆ అనుభవాలు వస్తున్నప్పుడు కంగారు పడకుండా, భయపడకుండా ధ్యానం ఆ స్టెబిలిటీని ఇస్తుంది. ఇక్కడ మనకు ఆ స్థిరత్వాన్ని ఇస్తుంది. మనం ఎందుకోసం వచ్చామని ఎంతమంది తెలుసుకున్నామండి? ఎప్పుడన్నా అనిపించిందా ధ్యానానికి ఎందుకు రమ్మంటున్నారు, అసలు మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము? వచ్చాము, పుడుతున్నాం, వెళ్ళిపోతున్నాం, అంతేనా? పెళ్లి చేస్తారు పెద్దోళ్ళు, 4 2 ఒకరినో కనేస్తాం, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాం. ఇంకా కొంచెం ఆశతో నా మనవడు పెళ్లి చేసుకోవాలి, నా మనవరాలు పెళ్లి చేసుకోవాలి, ఇవేగా ఆరాటాలు. ఇంకా పోతే కుటుంబ గౌరవం నిలబెట్టాలి, మా వంశం నిలబెట్టాలి. మనం పోతే ఒక 5-10 సంవత్సరాలు ఎవడు గుర్తుపెట్టుకోడు మనల్ని. అసలు సంవత్సరానికే మర్చిపోతున్నారు ఇప్పుడు. ఇక 5-6 సంవత్సరాలు పక్కకు పెట్టండి.
ఏమైనా రోజు తలుచుకుంటున్నారా అండి మనల్ని? అంటే పోయిన వాళ్ళ గురించి మనం ఏమైనా తలుచుకుంటున్నావా? ఇప్పుడు ఒక 30 సంవత్సరాలు ఉంది, నా సంవత్సరానికి 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఎంతమంది పోయి ఉంటారు? వాళ్ళందరినీ నేను మోస్తున్నానా? మీరు మోస్తున్నారా? ఏమన్నా బోర్డు ఎక్కడ ఎలా రాస్తారు? ఎక్కడన్నా బోర్డు మీద ఒక గోడ మీద రాస్తే గుర్తుపెట్టుకొని ఓహో అప్పుడు ఈయన ఆ రోజుల్లో అది కట్టించాడా, అంతవరకే. కానీ ఆ మనిషి రూపం కానీ మాట కానీ మనకేమైనా గుర్తుంటాయా? మన గురించి కూడా అంతే కదా. మరి దేనికి ఆరాటం? ఎందుకు వచ్చాం? ఏం చేసిపోతున్నాం? అసలు ముందు తృప్తిగా బతుకుతున్నామా లేదా? ప్రతిసారి మనల్ని మనం చెక్ చేసుకోవడమే. ఇక్కడ ఫ్యామిలీతో తృప్తిగా ఉన్నామా? కొరత లేకుండా ఉన్నామా? సంబంధ బాంధవ్యాల్లో ఎలా ఉంటున్నాం? ఇచ్చిపుచ్చుకునే దాంట్లో ఎలా ఉంటున్నాం? ఇష్టంగా ఇస్తున్నామా? బలవంతంగా ఇస్తున్నామా? అడిగారు కాబట్టి ఇస్తున్నామా? ప్రేమనైనా అంతేనా? ప్రేమని బలవంతంగా ఇచ్చినా బలవంతంగా లాక్కోవాలి. ప్రేమ పూర్వకంగా ప్రేమను అందించండి. బాధ్యత విషయంలో కూడా బలవంతంగా బాధ్యత తీసుకోకండి, ఇష్టపూర్వకంగా బాధ్యత తీసుకోవాలి ఇక్కడ. ఎందుకు అంటే ఆ బంధాలు కావాలని మనమే వచ్చాము. తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు నేను ఎంచుకున్నట్టు మీ తల్లిదండ్రులు మీరు ఎంచుకుంటారు. అలా బంధాలు మనం తెచ్చుకున్నాం. భార్య బంధం, భర్త బంధం, ప్రతి బంధంలో ఎక్కడా కూడా పారిపోవటానికి రాలేదు. ధ్యానం పారిపోనివ్వదు. ఎక్కడన్నా పారిపోతున్నాము అంటే మనలో ఆ బాధ్యత రహిత్యం ఉన్నట్టు. బంధాల్లో పారిపోవద్దు. కుటుంబ ధర్మంలో ఎక్కడ పారిపోవటానికి లేదు. ఉద్యోగ ధర్మాన్ని ఉద్యోగ ధర్మం పాటించాలి. సంఘ ధర్మం బుద్ధుడు కూడా చెప్పారు కదా, సంఘం శరణం గచ్చామి. అలాగా ప్రతి చోట్ల మన రోల్ ఎలా ఉంది, మనం ఎంతవరకు ఇస్తున్నాము, మనం ఎంతవరకు ఇస్తే అది మనకి రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది. మనం ఇచ్చేదాన్ని బట్టే పుచ్చుకునేది ఉంటుంది. ఇక్కడ ప్రేమను ఎలా ఇస్తున్నాము, బాధ్యతలు ఎలా ఉంటున్నాము, కేరింగ్ ఉంటుంది. శ్రద్ధగా చేసే విషయంలో ఇష్టపూర్వకంగా చేయాలి. ఎవరికన్నా అన్నం పెట్టామో ఇష్టపూర్వకంగా పెట్టాలి. ప్రేమను అందిస్తున్నప్పుడు అలా ప్రతి విషయంలో అన్నమాట. నేను పెట్టాను, నేను చేశాను అంటే ఆశించి చేస్తాం. ఇక్కడ అది ఒక పుణ్యం అయి ఉండొచ్చు, కానీ మళ్ళీ దాన్ని బదులు తీర్చడం కోసం మళ్ళీ పుట్టాలి. ఏం ఆశించకుండా చేసే దాంట్లోనే మళ్ళీ మనం పుణ్యకర్మ కానీ లేదా పాపకర్మ కానీ మూట కట్టుకోకుండా ఈ జన్మ సార్థకత చేసుకోవాలి అంటే ఆశించకుండా ప్రేమనివ్వండి, ఆశించకుండా డబ్బునివ్వండి. అంటే మన వ్యాపారం ఎలా ఉంటుంది చెప్పండి? నేను ఏదన్నా అమ్మితే నాకు ఏదో లాభం రావాలి, అవునా? నేను ఒక వస్తువుని అమ్ముతున్నాను అంటే నాకు డబ్బు రావాలి. కుటుంబం ఏమన్నా వ్యాపారం అండి? బాధ్యత మనం ఇష్టపూర్వకంగా తెచ్చుకుంటాం. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఒక్కళ్ళు ఏదో చెప్తారు చూడు, ఒట్టి కొమ్ము సొంటి రాక్షసుడిలాగా ఉంటే బాగుంటుందా? ఉండలేం కదా. ఒంటరితనం భయంకరంగా ఉంటుంది, కానీ ఏకాంతం బాగుంటుంది. 100 మందిలో ఉన్న మన ధ్యానంలో ఏకాంతంగా ఉండటం వేరు, అది స్థితప్రజ్ఞత. ఒంటరితనంలో ఏమవుతుంది అంటే కొన్ని రోజులు బాగుంటుంది, జనాల్ని మన నలుగురిని భరించలేక నన్ను ఒంటరిగా వదిలేయటం అనేది బాగుంటుంది. 2 రోజులు బాగుంటుంది, 4 రోజులు బాగుంటుంది, 40 రోజులు బాగుంటుంది. 4 సంవత్సరాల తర్వాత జనాలకు పిచ్చెక్కిపోయింది. ఉండగలరా ఒకళ్ళు? ఒక మనిషికి ఇంకో మనిషి అవసరం ఉందా లేదా? మనం ఎలాగా ఒక మనిషి మీద ఆధారపడుతున్నామో జంతువులు మన మీద ఆధారపడతాయి, జంతువుల మీద మనం ఆధారపడతాం. అంటే తినడానికి కాదు నేను అనేది, అవి కూడా మనకి అంతే షరతులు లేని ప్రేమను అందిస్తాయి. ఈ వృక్షజాతి కూడా మనకి అవి ఇప్పుడు ఒక ఎడారిలో ఉండండి, మీరు ఎలా ఉంటారు? ఒక చెట్టు చేమ లేకుండా ఉండగలమా? ఇంత ప్రకృతిలో ఉన్న వాళ్ళం. అలాగా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నప్పుడు ప్రతి దాన్ని గౌరవించడం, అదే ప్రేమను అందించడం ఇక్కడ మనం నేర్చుకోవడానికి వచ్చాం. ఇన్ని ఉన్నాయి నేర్చుకోవడానికి. అంతేగాని క్లాస్ పెట్టారు కదా, రమ్మన్నారు కదా, వెళ్ళకపోతే మళ్ళీ ఇంకోసారి అడుగుతారేమో కనపడ్డప్పుడు అలా మొహమాటానికి ధ్యానాన్ని వాడకండి. సరి అయిన ధ్యానంతో మనమే గురువు గారు ఏం చెప్పారు? మీరు ఎంతమంది సార్ మాట విన్నారు? మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్ అంటాడు ఆయన. అంటే
నువ్వు నేను సమానం అంటాడు ఆయన. అన్నాడు అన్నప్పుడు మనం ఆయన గౌరవం ఇచ్చేటప్పుడు ఎప్పుడు ఇస్తూనే ఉంటాం. కానీ అంత సమాన దృష్టితో చూసినప్పుడు మనం ఎలా చూస్తున్నాము? మన ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి సమానం అంటే హక్కులు ఇవ్వడం ఒకటే కాదండి, అంతే మనల్ని మనం ప్రేమించుకున్నట్టే వాళ్ళని కూడా ప్రేమించగలగాలి. ఇక్కడ చాలామంది ఏంటంటే బాధ్యతలు ఉండవు కానీ వాటిని ఏమంటారు, హక్కులు కావాలని కోరుకుంటారు. అంటే నా ఆస్తి నాకు ఇంత కావాలి, బాధ్యత కానీ పనుల విషయంలో కానీ ఉండవు, బాధ్యతలు ఉండవు. అది కాదు నేను చెప్పేది. నన్ను నేను ఎంత ప్రేమించుకుంటున్నాను, ఎప్పుడైతే నన్ను నేను ప్రేమించుకుంటానో నా చుట్టూ ఉన్న వాళ్ళని అంతే ప్రేమిస్తాను, అంతే గౌరవిస్తాను. నువ్వు ఎక్కువ, నీకు చదువు లేదు, నీకు ఉద్యోగం లేదు, నీకు ఆస్తి లేదు, నీది ఈ కులం ఈ మతం ఇలాంటివి ఏముండదండి. అందరూ ఆత్మస్వరూపులే. ఇక్కడ భూమి మీద ప్రయాణం చేయటానికి వచ్చాము. ఆ ప్రయాణంలో నేను ఇక్కడ ఒక ఆడపిల్లగా వచ్చాను, నేను ఒక అమ్మాయిని. ఈ కరుణ అనే ఈ జన్మలో ఆ కుటుంబాన్ని ఎంచుకున్నాను, ఈ ధ్యానాన్ని చేసుకున్నాను. ఇప్పుడు మీరు అందరూ నా ధ్యాన కుటుంబమైనా కాదా? మనం అందరం ధ్యాన కుటుంబమైనా కాదా? నేను మొట్టమొదటిసారిగా మీ ఊర్లో అడుగు పెట్టాను, భయం లేదు, ఒక ధ్యాన కుటుంబాన్ని కలవడానికి వచ్చాను అన్నట్లే ఉంది. కానీ అమ్మో కొత్త ప్లేస్కి వెళ్ళాలి, నన్ను ఎలా చూస్తారో, నేను ఎలా ఉంటానో, ఇలాంటి భయాలు ఉంటాయా? అలా జరిగిపోతుంది. ఇక్కడ భూమి మీద మనము ఒక ధ్యాన కుటుంబంగా వచ్చాం, అందరూ మన వాళ్ళే. ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉండవు. ఇది వదిలిపెట్టి మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళండి, మీ కుటుంబంలో వాళ్ళందరూ ఉంటారు కదా, మనకి బంధువులు ఉంటారు కదా, బంధువుల్లో ఎవరన్నా ఫంక్షన్ పిలిచినప్పుడు అక్కడ తేడా చూడండి, ఇక్కడ తేడా చూడండి. మీకు మా వయసు వాళ్ళైతే ఏ ఉద్యోగం చేస్తున్నావు, పెళ్లి చేసుకున్నావా, ఎంత సంపాదించావు, ఇల్లు కట్టవా, ఎన్ని కోట్లు ఎంత వేసుకున్నావు, అదే పెళ్ళయిందంటే ఎంతమంది పిల్లలు, సరే పిల్లలు పుట్టారు, ఏ స్కూల్లో చదివిస్తున్నావు, ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నావా, గవర్నమెంట్ స్కూల్లో చేస్తే ఒక అవమానం. ఏంటి నీ దగ్గర డబ్బులు లేవా, గవర్నమెంట్ స్కూల్లో చేస్తావు, గవర్నమెంట్ స్కూల్లో అందరూ చదివి రాలేదా? అలా మార్పులు అనమాట. వాళ్ళు ఇదే మనం జడ్జి చేయడానికే వస్తారు. ఇక్కడ అలాంటి క్వశ్చన్లు ఉంటాయా? ధ్యానం చేస్తున్నావా, ఎన్ని గంటలు ధ్యానం చేస్తున్నావు, ఏం అనుభవాలు వచ్చినాయి, మీకు తేడా తెలిసిందా లేదా? బయట ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఆడవాళ్ళు అయితే ఏ పట్టు చీర కట్టుకొచ్చో, ఏ నగలు వేసుకున్నావు, మీ వాడు ఎంత సంపాదిస్తున్నాడు, హైదరాబాద్లో ఉన్నాడా, ముంబైలో ఉన్నాడా, అమెరికాలో ఉన్నాడా, ఏం సంపాదిస్తున్నారు, ఎన్ని పొలాలు కొన్నారు, ఎన్ని ఆస్తులు వేశారు. ఇక జెంట్స్ అయితేనేమో ఇంకేం మాటలు ఉంటాయో నాకు సరిగ్గా తెలియదు, ఉంటే రాజకీయ నాయకుల గురించి ఉంటాయేమో ఎక్కువ. మీ లీడర్ ఏంటి, మా లీడర్ ఏంటి, లేదా మీ కులంలో ఏంటి, అత్తయ్యేమో మరి, అంతకంటే ఏముంటాయి. అది ఇవి తప్ప ఇంకేమైనా ఉంటాయా బయట ఫంక్షన్లో? చెప్పండి. మీరు ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్తారు, లేదంటే ఆడపిల్ల పుష్పావతి ఫంక్షన్ అయిందని వెళ్తారో, పెళ్ళికి వెళ్తారో, ఇవి ఉంటాయి. కొంతకాలానికి అసలు మనం అందులో కూర్చోలేము, బాగోదు కాబట్టి, మన బంధువులు కాబట్టి వెళ్ళామా వస్తామా. కానీ ఇక్కడ ఉన్నట్టు ఉండగలుగుతామా? ఇక్కడికి వస్తే సొంత పుట్టింటికి వచ్చినట్టు ఉంటుంది. మీరు దానికి వెళ్ళండి, ఎంత తేడా తెలిసిపోద్ది. దీంట్లో ఎలా వచ్చినా నడుస్తుంది. ఓహో ఆఫీస్ నుంచి వచ్చారా, ఇలా వచ్చారు, ఏదో ఫంక్షన్ నుంచి వచ్చారా, క్లాస్ నుంచి వచ్చారా అని చూస్తారా. అందులో అలా ఉండదు. మనల్ని కొంచెం తేడా ఉంటే తేడాలాగే చూస్తారు అక్కడ. అవునా లేదండి? ఈ అనుభవం ఎవరికి అవ్వట్లేదా? అలాగే ఉంటుంది. కానీ ఇందులో మాత్రమే మనల్ని మనల్లాగా గౌరవిస్తారు, మనల్ని మనలాగా ప్రేమగా చూస్తారు. ఇక్కడ నీ వయసు ఎంత ఉంది, నువ్వు ఏ కులం నుంచి వచ్చావు, ఏ మతం నుంచి వచ్చావు, నువ్వు ఆడ మగ ఇలాంటి తేడాలు ఉండవు ఇక్కడ. మీకు అర్థమవుతుందో లేదో? ఎందుకంటే మీరు ధ్యానానికి ముందు 5 ఏళ్ళ ముందు 10 ఏళ్ళ ముందు సమాజంలో ఉన్నారు. అప్పుడు ఎలాంటి అభిప్రాయాలతో ఉన్నారు, మిమ్మల్ని ఎలాంటి అభిప్రాయాలతో చూశారు. పుట్టినప్పుడే మనకి ఉండేవాళ్ళు కదా, ఈ క్యాస్ట్ వాళ్ళు ఆ క్యాస్ట్ వాళ్ళు, చూసారా లేదా? కుల పట్టింపులు. కొంతమందిని అయితే కులాలతోనే పిలిచేవాళ్ళు. వాళ్ళ అమ్మాయి వచ్చింది, ఆ కులం అమ్మాయి వచ్చింది, లేదా ఆ కులం అబ్బాయి వచ్చాడు. ఇక్కడ అవన్నీ ఉన్నాయా అండి? ఎంతమంది క్రిస్టియన్లో ఉన్నవాళ్ళు, ముస్లిమ్స్ కూడా ధ్యానం చేస్తున్నారు ఇప్పుడు. ఆ తేడా చూపిస్తున్నావా? గొప్ప గొప్ప మాస్టర్లు ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. మీరు ఇది ఒక్కటి వదిలిపెట్టేసి, ధ్యానం అనేది వదిలిపెట్టి ఇంకా ఎందులోకైనా వెళ్ళండి. ప్రతి దాంట్లో కులం మతం పేరుతో పాటు ఇంటి పేరేంటి, ఎంత వీటినే ఎత్తుతూ ఉంటారు. అంటే అక్కడ ఏంటి, మీకు ఒక వ్యక్తిత్వాన్నే గుర్తి అంటారు, కానీ ఇక్కడ ఆత్మస్వరూపులుగా ఎవరు చూడరు. అక్కడ ఇందులో మాత్రమే మనకు ఆ గుర్తింపు ఉంటుంది. అది మార్పు మన లోపల నుంచి వస్తుంది. ఎప్పుడైతే మనల్ని మనం గౌరవించుకుంటామో, మనల్ని మనం ప్రేమించుకుంటామో, మన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని
ప్రకృతిని ప్రకృతిలాగా చూడటం. నాకు ఈ సీజన్ పడదు, ఆ సీజన్ పడదు, అమ్మో నాకు ఎండాకాలం పడదు, ఈ ఊరు పడదు, శీతాకాలం పడదు, లేకపోతే వర్షాకాలం పడదు, ఇవన్నీ బయట కంప్లైంట్లు. ధ్యానంలోకి వస్తే అవన్నీ పోతాయి. ఎందుకంటే ఒక చెట్టు వర్షం పడుతుందని పారిపోదు, చలి వస్తుందని పారిపోదు. సీజన్ బట్టి ఆకురాలే కాలంలో ఆకురాలు ఇస్తుంది, చిగురించే కాలంలో చిగురు, ఫలాలు ఇచ్చే కాలంలో ఫలం ఇస్తుంది. మనిషే భయపడతాడు. 4 గోడల మధ్య బతికి ఆ భయంతోనే ఉండి మన చుట్టూ వాళ్ళని కూడా అదే భయపెడతాం. జంతువులు కూడా ఎక్కడికి పారిపోవండి, ఉన్నది ఉన్నట్టుగానే ఆ వాతావరణాన్ని స్వీకరిస్తాయి. మనకే భయం. ఇక్కడ మధ్య మధ్యలో ఖాళీలు ఉన్నాయండి. మధ్యలో ఎవరికైనా కన్ఫ్యూజ్ ఉన్నా అర్థం కాకపోయినా చేయొద్దండి. మళ్ళీ రిపీట్ చేయటం కానీ, ఎందుకు అర్థం కాలేదో వివరిస్తా. భాష కూడా ఏం ఇబ్బంది లేదు కదా. అంటే నేను తెలంగాణ అమ్మాయిని కానీ మాది బార్డరు, తెలంగాణ యాస రాదులేదు నాకు. అదే అంటున్నా. అంటే కొంతమందికి లాంగ్వేజ్ కూడా ప్రాబ్లం. తెలంగాణలో ఇబ్బంది పడతాను నేను కొంచెం. కొన్ని చోట్ల వాళ్ళదేమో వచ్చిండు పోయిండు అన్న టైప్లో ఉంటుంది కదా. నాకు తొందరగా ఆ లాంగ్వేజ్ రాదనమాట. చదువుకుంది అచ్చు భాష కాబట్టి అచ్చు భాషలో మాట్లాడాలని నా పట్టుదల. అదే పిల్లలకి అర్థమవుతుందా? ఊరికే టైంపాస్కి వచ్చారా? కళ్ళు మూసుకోండి మీరు హ్యాపీగా. ఇంకా ఏమీ కన్ఫ్యూజ్ అయితే లేదు కదా. ఎందుకంటే మనము ధ్యానాలు సంవత్సరాలు పడి మనది టైం వేస్ట్ అవ్వకూడదు. భూమి మీదకి వచ్చామా అంటే పుట్టినప్పటి నుంచి ప్రతిరోజు లెక్కించబడుతుంది. ప్రతి ఒక్కళ్ళకి హాస్టల్ రికార్డ్స్ ఉంటాయి. హాస్టల్ రికార్డ్స్ అంటే మనం మామూలు పురాణాల్లో చెప్పుకునేటట్టు చిత్రగుప్తుడు చిత్తాపద్దులను ఉంటాయి. అవి మనం ఏం చేసాం, మంచి చేసాం, చెడు చేసాం, ఇవన్నీ మనం జడ్జి చేస్తాం. కానీ మన ప్రతిదీ అక్కడ లెక్కించబడుతుంది. మనం ఎవరిని బాధ పెడుతున్నాము, ఇక్కడ ఏంటి అంటే మనల్ని మనం బాధ పెట్టుకున్న స్వీయ విధ్వంసం అంటారు. ఆ స్వీయ విధ్వంసంలో మన మీద మనకి ప్రేమ లేకపోయినా, కేరింగ్ లేకపోయినా, మనల్ని మనం గురించి పట్టించుకోకపోయినా, అంటే ఆరోగ్యంగా లేకపోయినా మన గురించి మనం పట్టించుకున్నట్టే. మనకు సమృద్ధి లేకపోయినా మన లోపమే, అది గుర్తుపెట్టుకోండి. మన మీద మనకి ప్రేమ లేకపోయినా ఇంకో జన్మ రావాలి, నిన్ను ప్రేమించుకోవడానికి రా అని చెప్పి మళ్ళీ నెడతారు భూమి మీదకి. అలా స్వీయ విధ్వంసం ఉండకూడదు. ధ్యానం చేస్తున్నప్పుడు మనల్ని మనం ప్రేమించుకోవడం, మన కోసం మనం టైం పెట్టుకోవడం. అలా పెట్టుకుంటున్నప్పుడు మన టైం అసలు 24 గంటల్లో టైం ఎంత వేస్ట్ చేస్తున్నాం. మన డబ్బు వేస్ట్ అవ్వకూడదు. మనం పెట్టాము అంటే యూనివర్సల్ వర్క్ కోసము, అది సరిగ్గా సద్వినియోగం అవ్వాలి. టైం వేస్ట్ అవ్వకూడదు, రూపాయి వేస్ట్ అవ్వకూడదు, ఎనర్జీ వేస్ట్ అవ్వకూడదు. 3 గంటలు 2 గంటలు ధ్యానం చేసి మన కోసం మనం పెట్టుకోకుండా ఏం చేస్తున్నాం, వాటిని అంత ఎనర్జీ తీసుకుంటే మీరు గంట ధ్యానం చేస్తే క్వాలిటీ మెడిటేషన్ 5 నిమిషాలన్నా ఉంటుందా లేదా? ఎందుకంటే మిగతా పావు గంట 20 నిమిషాలు 40, అంటే కొత్త వాళ్ళకి గంట ధ్యానం చేస్తే క్వాలిటీ మెడిటేషన్ 5 నిమిషాలే ఉంటుంది. మిగతా 50-55 నిమిషాలు ఆలోచనలు. వీళ్ళు ఎందుకు కళ్ళు మూసుకోమన్నారు, నిన్నేం జరిగింది, రేపు పొద్దున ఏం జరుగుతుంది, నా ఇంట్లో ఈ కూర ఉండలేదు, రేపు పొద్దున ఆఫీస్కి వెళ్ళాలి, ఇలాంటి విషయాల మీదే ఉంటుంది. అంటే క్వాలిటీ మెడిటేషన్ 5 నిమిషాలు ఉంటుంది. ఆ 5 నిమిషాల ద్వారా ఎంతో కొంత మనం ఎనర్జీని తీసుకుంటాం. భగవద్గీతలో 1 నిమిషం ధ్యానం 100 కర్మల దగ్ధం అని ఉంది అని చెప్పి నేను ఒకసారి విన్నాను. అలా ఉన్నప్పుడు మనం అన్ని జన్మల కర్మలు దగ్ధం చేసుకుంటున్నాం అంటే 5 నిమిషాలు అంటే ఎన్ని కర్మలు దగ్ధం చేసుకుంటాం? అలా 2 గంటలు 3 గంటలు ధ్యానం చేస్తే ఆ ఎనర్జీని ఏం చేస్తున్నాం, బుడతపాలు చేస్తున్నామా? మనం మారడానికి ఎలా వాడుకుంటున్నాం అంటే చెప్పే కదా, మనం ఆనందంగా ఉంటున్నామా, ఆరోగ్యంగా ఉంటున్నామా? భూమి మీద ఆనందంగా ఉండటానికే వచ్చాము. ఉసూరు మీలాగా ఉండటానికి రాలేదు ఇక్కడ. 10 సంవత్సరాల వయసులో అలాగే ఉండి, 20 సంవత్సరాలు వచ్చినప్పుడు అలాగే ఉండి, 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి వస్తూ ఉంటే
ఏ మార్పులు లేకుండా అదే అనారోగ్యం, అదే ఉసూరుమని ఉండటము, నా వల్ల కాదు, నా చేత కాదు, ఇంకా మనం ధ్యానం చేసి వేస్ట్ అవుతుంది. మనం ఇక్కడ మారి చూపించినప్పుడే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని చూసి మారుతారు. ఇంకొకటి అండి, ఎవరికైనా ఏజ్ పెరిగిందని బెంగుందా? ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి మీ ఏజ్ తగ్గుతూ ఉంటుంది. 60 రాని 70 రాని మీరు మారుతుంటారు, వెనక్కి వస్తుంటారు. వయసుతో సంబంధం లేదు. ఆత్మస్వరూపులుగా భూమి మీదకి ఎన్నిసార్లు పోయారు, ఆత్మ వయసే లెక్కించబడుతుంది ఇక్కడ. అంతేగాని నాకు 40 వచ్చినాయి ఇక నా వల్ల కాదు, 50 వచ్చినాయి నా వల్ల కాదు, 60 వచ్చినాయి వామ్మో నేను అక్కడ దాకా నడవలేను, ఇవన్నీ కాదు. బాడీ ఫ్లెక్సిబుల్గా మార్చుకోండి, వాకింగ్ పెట్టుకోండి. చాలా ఉన్నాయి మనం మారటానికి. వాకింగ్ ఉంది, యోగా ఉంది, ఇంకా ఇష్టమైతే మీరు జిమ్కి కూడా వెళ్ళొచ్చు. ప్రతిసారి నేర్చుకోవడానికి మనకి ఏదో ఒకటి ఉంటుంది. చిన్నప్పుడు నేర్చుకోవాలనుకున్నాయన్నీ ఇప్పుడు నేర్చుకోవచ్చు. ఆడవాళ్ళు అయితే కుట్లు అల్లికలో, సైకిలో, డ్రైవింగో, లేకపోతే ఇంకా ఏది నేర్చుకోవాలనుకున్నా ఇక్కడ అడ్డు చెప్పే వాళ్ళు ఉండరు. నువ్వు ఇది చేసావు అది చేసావు అనే వాళ్ళు ఉండరు. సమాజాన్ని పక్కకు పెట్టేయండి. ఇప్పుడు ఇదే మన కుటుంబం. ఏదైనా నేర్చుకోవచ్చు. ప్రతిరోజు ప్రతి క్షణం నేర్చుకోవడమే. చిన్న పాప నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది, పెద్దవాళ్ళ నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. చెట్టు నుంచి, పుట్ట నుంచి, ఒక జంతువు నుంచి, పిల్లి నుంచి, ఒక కుక్క నుంచి అన్నీ నేర్చుకుంటాం. ఎందుకంటే అవన్నీ మనకి షరతులు లేని అన్కండిషనల్ లవ్ ఇస్తాయి. మీరు ఒక పిల్లిని పెంచండి, ఒక కుక్కను పెంచండి, అవి ఏంటి మన దగ్గర నుంచి కొంచెం ప్రేమని, కొంచెం ఫుడ్ పెట్టండి, అదే చూస్తాయి. మళ్ళాగా ఒక ఆస్తి సంపాదించు, ఓ 4 అంతస్తులు కట్టి ఇవన్నీ కోరుకుంటాయి. అవి మనిషి ఆశకు అంత ఉండదు. మీరు ఎంతైనా పెంచండి, ఎంతైనా చదివించండి, ఎంతైనా సంపాదించండి, మనం అనుకున్న ప్రేమ దక్కదు. అక్కడ ఏదో చోట లోపం జరుగుతూనే ఉంటుంది. వాటి దగ్గర అట్లా ఉండదు. మనం ఒక్క పూట తిండి పెడితే మన చుట్టూ అది దాని జీవితకాలం అంతా మన చుట్టూ తిరుగుతుంది. కుక్క, పిల్ల అయితే ఇక చెప్పక్కర్లేదు, ఒళ్ళో ఇక చాలా ప్రేమగా ఉంటాయి. మరి మనిషి మనం ఎందుకుంటాం అంత ప్రేమగా? పూర్తిగా ధ్యానంలోనే మనల్ని మనం చెక్ చేసుకుంటున్నప్పుడు మనల్ని మనం మళ్ళీ ఇక్కడ ప్రేమ స్వీయ ప్రేమ అన్న స్వార్థం కాదు. ఇక్కడ నేను చెప్పేది స్వార్థం ఏంటంటే, నా చిన్న పొట్టకు శ్రీరామ రక్ష అన్నట్టు నా ఫుడ్ నేనే, నా నిద్ర నేనే, నా డబ్బు నాదే. అక్కడ స్వార్థం ఉంటుంది. ప్రేమలో ఏంటి అంటే, నాకు దక్కేదంతా కూడా నా చుట్టూ ఉన్న వాళ్ళకి దక్కాలి, నాలాగే హ్యాపీగా నిద్రపోవాలి, నాలాగే హ్యాపీగా ఆనందంగా ఉండాలి, నాలాగా ఆరోగ్యంగా ఉండాలి. ఇక్కడ ఏంటి అంటే అన్కండిషనల్గా ఉండగలుగుతాం. ఇక్కడ ఏమాత్రం స్వార్థం ఉండదు. స్వార్థం వేరు, స్వీయ ప్రేమ వేరు. ఆ తేడా కూడా తెలియాలి. కాకపోతే ఏంటంటే అనవసరమైన విషయాలు, అనవసరమైన పట్టింపులు, మాట పట్టింపులు. ధ్యానంలో ముందు ఏంటంటే ఎవరైనా చిన్న మాట అన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, నన్ను ఎలా అన్నారు, వాడి మొహం చూడను, వాడి సచ్చేదాకా చూడను, ఇలాంటివన్నీ ఉంటాయి. ధ్యానంలో క్షమాగుణం పెరుగుతుంది. ఎవరేమన్నా పర్సనల్గా తీసుకోకుండా ముందుకు వెళ్ళిపోవాలి. వాళ్ళ అభిప్రాయం చెప్పారంటే అది వాళ్ళ సొంత అభిప్రాయం, దాన్ని మనం స్వీకరించాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇష్టం వాళ్ళది, మనం ఎందుకు ఇక్కడ హర్ట్ అవ్వాలి? ఎవరిని ఇంప్రెస్ చేయడానికి భూమి మీదకి రాలేదు. మనల్ని మనం ఇంప్రెస్ చేసుకుంటే చాలు. ఇక్కడ వాళ్ళని ఒప్పించాలి, వీళ్ళని ఒప్పించాలి, వాళ్ళతో వాళ్ళ దృష్టిలో పడాలి, ఇవన్నీ కూడా పోతాయి. ఇలాంటివన్నీ కూడా ధ్యానంలోకి వెళ్తున్న కొద్దీ నాతో నేను ఎలా ఆనందంగా ఉన్నానో అదే నాకు ముఖ్యం. చెప్పే కదా, సంతోషం అంటే పక్కన వాళ్ళు ఇస్తారు. ఓ 500కో 1000 రూపాయలకో నాకు చీర తెస్తేనో, నాతో టైం స్పెండ్ చేస్తేనో, నాతో సినిమాకి వస్తేనో అది సంతోషం. నాతో నేను ఉన్నప్పుడు, నా సొంత దాంతో, నా ఎనర్జీతో, నా డబ్బుతో, నా ఆనందంతో నేను ఉండాలి. ఇక్కడ అంత స్థితికి ఎదిగినప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా లోపల నుంచి హార్ట్ఫుల్గా జీవిస్తాం. ఇక్కడ జీవించినన్ని రోజులు ఆశిస్తూ ఉంటాం. నువ్వు నాకేమిస్తావు, నీ ఇంటికి వస్తే నాకేం పెడతావు, అది వ్యాపారం అవుతుంది. మన సంబంధ బాంధవ్యాల్లో వ్యాపారం పనికిరాదు. బాగుంటుందా అంటే ఒక పెళ్లి చేసేటప్పుడో, లేకపోతే కొన్ని చోట్ల ఇక కట్నం విషయంలోనో, లేకపోతే ఏమన్నా పెట్టిపోతల్లోనో కొంతవరకు బాగుంటుంది. కానీ ప్రతి దానిని డబ్బుతో కానీ
ఆశించడంతో కానీ లెక్కిస్తే అది బాగుంటుందా అండి? మనం ఎంతవరకు ప్రేమని అంటే మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు వాళ్ళకి అంతే ప్రేమను అందించాలి. ఇక్కడ ఆశించడం మానేస్తాం, ఇక్కడ హృదయం నుంచి ఇవ్వడం మొదలు పెడతాం ధ్యానంలోకి వెళ్తుంటే. ఎస్ నాకు ఉంది, నా గుండెల నుండి ప్రేమ ఉంది, నేను అందరికీ పంచిపెడతా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను బాగుండాలి అలా అని మనం మొత్తం ఊడ్చుకొని ఇమ్మని కాదు ఇక్కడ చెప్పేది. మనల్ని పట్టించుకోవాలి, మన ఫ్యామిలీని పట్టించుకోవాలి, మన అవసరాలు తీరుతూ పక్కన వాళ్ళని కూడా చూడగలగాలి. ఆ విఘ్నత ధ్యానం కలుగజేస్తుంది. దాన్ని కామన్ సెన్స్ అంటారు, లేకపోతే బుద్ధి అంటారు. బుద్ధత్వం అంటే ఏం లేదు, అన్ని వేళలా అన్ని విషయాల్లో మనం ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ముందుకు వెళ్ళటం. డబ్బుకి ఇబ్బంది పడకూడదు, ఎనర్జీ పరంగా ఇబ్బంది పడవద్దు, టైం పరంగా ఇబ్బంది పడవద్దు. వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు అనేది బలవంతంగా భరించాల్సిన అవసరం లేదు. మన సాధారణ టైం అయింది, నేను ధ్యానంలో కూర్చుంటున్నాను, నువ్వు కూడా కూర్చుంటావా? కూర్చోను, అయితే ఇంటికి వెళ్ళి హ్యాపీగా నువ్వు నిద్రపోతావా, నీ పని ఏదైనా చేసుకుంటావా అని చెప్పగలిగే స్థితి కూడా రావాలి. వాళ్ళు వెళ్ళట్లేదు నా టైం కుదరట్లేదు. చాలా మందికి ఏమవుతుందంటే బంధువులు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆడవాళ్ళకేమో 4 రకాలు 3 రకాలు వండాలి, పొద్దున వండు, మధ్యాహ్నం వండు, సాయంత్రం వండు, ఇవే సరిపోయింది, నా సాధన సరిగ్గా లేదని ఒకటే ఫీల్ అవుతారు. జెంట్స్ ఏమో వాళ్ళని ఇంప్రెస్ చేయడానికో ఏమైనా పెట్టడానికో లేదా వాళ్ళని తిప్పడానికో, ఇక మందు తాగే వాళ్ళు అయితే మళ్ళీ తీసుకెళ్ళి తాపించడానికో ఇంటికి తెచ్చి కూర్చోబె అంటే అందరు తాగుతున్నట్టు కాదు, అలా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం. ఇక్కడేంటి లోపల మూలుగుతూ ఉంటుంది, సాధన ఆగిపోయింది, వారం 10 రోజులు. కొత్తగా ఎక్కడికైనా వెళ్ళినా కూడా అంతే, మన ఇంట్లోనే ధ్యానము, మన పిరమిడ్లోనే ధ్యానం కాదు, మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా వాళ్ళు ఎలా ఉన్నా నేను ఈ అరగంట ధ్యానం చేసుకుంటా. ఎందుకంటే మనం వాళ్ళ ఇంట్లో ధ్యానం చేస్తే వాళ్ళ ఎనర్జీని మార్చే అవకాశం ఉంది. మన ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తే మన ఇంటి ఎనర్జీని మారుస్తాము. కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం వాళ్ళకి ఎనర్జీని దానం చేస్తున్నాం. వాళ్ళ కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబంలో ఎంతో కొంత ఎనర్జీని దానం చేసి వస్తాం. అక్కడ డైరెక్ట్గా ఇవ్వక్కర్లే, అక్కడ మారటానికి మనం ఒక బీజం వేసి వస్తాం. కాబట్టి ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మనకు అనిపిస్తుంది, ధ్యానం చేయాలనిపిస్తుంది. మొహమాటం కోసం వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు కాదు, హ్యాపీగా 1 గంట 2 గంటలు 3 గంటలు అరగంట ధ్యానం చేసేయండి. వాళ్ళు కామెంట్ చేస్తారు, నవ్వుతారు, నవ్వనియండి, వాళ్ళ పళ్ళే బయటపడతాయి అన్నారు. మీరు అన్నట్టు ధ్యానం విలువ తెలిసినప్పుడు మీకు అర్థమవుతుంది. అలాగా ఇంకొకటి ఏంటంటే బలవంతంగా కూడా మనం ధ్యానంలోకి వచ్చిన కొత్తలో లాగుతూ ఉంటాం, రండి 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 అని. 1 సారి 2 సార్లు 3 సార్లు చెప్పాలండి. వాళ్ళ టైం వచ్చినప్పుడు గురువుగారు అనేవాళ్ళు కదా, ఎవడి కర్మకాలంది వాడు రాడని. టైం వెయిట్ చేయాలి. ధ్యానం చేయకపోతే తప్పని కూడా కొన్ని ఫ్యామిలీలో ట్రీట్ చేస్తుంటారు పిల్లల్ని. మా వాడు ధ్యానంలోకి వస్తే బాగుండు, మా అమ్మాయి ధ్యానం చేస్తే బాగుండు, రావట్లేదని అమ్మలకి ఆరాటం. వస్తారు, ఏం చేస్తాం, వాళ్ళ టైం రావాలి. చెప్పడం వరకే, వాళ్ళని వాళ్ళలాగే యాక్సెప్ట్ చేయటం. ఇక్కడ ఏంటి అంటే ధ్యానంలో మనం మన ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నా కూడా వాళ్ళని ఒప్పుకుంటాం. నచ్చట్లేదు, కోపం ఉంది ఒప్పుకుంటాం, చిరాకు ఉంది ఒప్పుకుంటాం, ప్రతి గుణాన్ని ఒప్పుకుంటాం. ఇక్కడ ధ్యానం చేయకపోతే ఏమవుతుందంటే ఒక 24 గంటలు బాగుంటాం, ఇంకో గంట గడిచిందంటే మొత్తం యుద్ధాలు మొదలవుతాయి. ఏ ఇద్దరు వ్యక్తులు కూడా అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ పోట్లాడుకోకుండా ఇల్లు ఉంటుందండి? భార్యాభర్తలకు కూడా, ఎందుకంటే అభిప్రాయ భేదాలు వస్తాయి. ధ్యానంలో ముందుకెళ్తున్న కొద్దీ వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నప్పుడు ఇక్కడ ఏంటంటే మనల్ని మనం గమనించుకుంటున్నప్పుడు ఏం జరుగుతుందంటే, నా అభిప్రాయాన్ని గౌరవించినప్పుడు నాకెంత హర్టింగ్ ఉంటుందో, నేనెంత బాధపడతానో ఎదుటి వాళ్ళకు కూడా అదే అభిప్రాయం ఉంది. వాళ్ళ అభిప్రాయానికి మనం గౌరవం ఇవ్వాలి. నచ్చిందా ఓకే, నచ్చలేదా ఓకే అనేది వస్తుంది. నా అభిప్రాయమే రుద్దాలి అంటే ఎన్ని జన్మలు రుద్దుతాం అట్లా? అది కర్మే కదా. ఇక్కడ గురువు గారు ఎంత మంచి పుస్తకాలు ఇచ్చారు అంటే 40 రోజులు మాకు ధ్యానం వచ్చిన తర్వాత వరుసగా పుస్తకాలు లిస్ట్ ఉంటుందండి. ఆ ప్రతి ధ్యానులు ఇంట్లో ఉండవలసిన పుస్తకాలు చెప్తాం అనమాట. అంటే ఫస్ట్ ఆనాపానసతి ధ్యాన పుస్తకం చదివిస్తాం. 20 నిమిషాలు మా సెంటర్లో రాగానే, నువ్వు జాబ్ నుంచి వచ్చావా, ఉద్యోగం నుంచి వచ్చావా, ఎక్కడి నుంచి వచ్చావా మాకు అనవసరం, కానీ ఒక 20 నిమిషాలు బుక్ చదవమని చెప్తాం.
ఎందుకంటే ధ్యానం అంటే ఏంటి, ధ్యాన లాభాలు ఏంటి, ధ్యాన అనుభవాలు ఏంటి ముందు తెలియాలి. అది అయిపోయిన తర్వాత వాక్క్షేత్రం ఇస్తాం. నువ్వు ధ్యానంలోకి వచ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడి, ఎట్లా పడితే అట్లా తిట్టి, ఎలా పడితే అలాగా మాట నోటిలోంచి బయటకు వచ్చిందా, దానికి ఒక ట్రైనింగ్ లాగా పుస్తకం ఉంటుంది. అర్థం కాలేదా చెప్తాం. నువ్వు ధ్యానంలోకి ముందుకు వెళ్తున్న కొద్దీ నీ నోట్లోంచి మాట బయటకు వచ్చింది అదంటే అది రామబాణం. దాన్ని నువ్వు ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా? ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఎలా ఉంటుంది అంటే, వాళ్ళకి నచ్చినప్పుడు సంతోషంలో ఉన్నప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తారు, కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడతారు? తిట్టుపడేయటము. నువ్వు నా మాట వినపడితే నువ్వు బాగుపడతావా, నేను చూస్తా, అలా అనొచ్చా? ధ్యానంలోకి వచ్చిన తర్వాత అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వడమే. నచ్చని నచ్చకపోనే నువ్వు బాగుండు. ఇలాంటి అన్ని వాక్క్షేత్రాన్ని ఎలా వాడాలి? ఏది పడితే అది మాట్లాడటం కాదు. నెగిటివ్ మాటలు, నెగిటివ్ను కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎంత స్థితిలోకి వెళ్ళినప్పుడు? నువ్వు బుద్ధుడి స్థితిలోకి వెళ్ళినప్పుడు, గురువుగారి స్థితిలోకి వెళ్ళినప్పుడు, లేదా ఒక భగవంతుడి స్థితిలో ఉన్నాను అనుకున్నప్పుడు నెగిటివ్ని యాక్సెప్ట్ చేస్తావు. కానీ మాట్లాడే మాటల విషయంలో భూమి మీదకి నీకు విశ్వంలోకి నీకు వచ్చినాయి అంటే 10 మందికి నీకు ఉపయోగపడాలి ఆ మాట. ఏది పడితే అది మాట్లాడడం, ఇది నా వల్ల కాదు, నాకు అనారోగ్యం ఉంది, నా దగ్గర డబ్బులు లేదు, నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, ఇది నా వల్ల ఇదే మాటలు అనమాట. అమ్మో బాబాయ్ నాకు 50 వచ్చినాయి, నాకు మోకాలు నొప్పులు, ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. ఇక జీవితాంతం డాక్టర్లు ఏంటంటే వాళ్ళు చెప్తారు, వాళ్ళకి అంతవరకే తెలుసు. వాళ్ళది ఏంటి, భౌతిక దేహాన్ని మాత్రమే చూస్తారు. ధ్యానంలో నువ్వు మనసు పరంగా వెళ్తావు, మనసు దాటి హృదయానికి వెళ్తావు. అక్కడి నుంచి నువ్వు ఆత్మపరంగా ముందుకెళ్తున్నప్పుడు, నువ్వు ఒక ఆత్మస్వరూపుడు అని తెలుసుకుంటున్నప్పుడు ఇంకా భౌతిక ఈ బాడీ గురించి ఎందుకు కంప్లైంట్ ఉండాలి? ఎంతవరకు శరీరాన్ని ప్రేమిస్తున్నామండి? దేహమే దేవాలయం అన్నప్పుడు మీ శరీరాన్ని ఎంతవరకు ప్రేమిస్తున్నారు చెప్పగలరా? నా శరీరాన్ని నేను ప్రేమిస్తున్నానని ఎవరన్నా? అసలు శరీరాన్ని ప్రేమిస్తే ఏం చేయాలి? మంచి నిద్ర, మంచి ఆహారం. నిద్ర కూడా ముఖ్యమే. నిద్ర లేమి మనకు ఉంది అంటే సరిగ్గా ధ్యానం చేయట్లేదు, లేదా చక్రాస్ ఇంబ్యాలెన్స్ అవుతే నిద్ర ఉండదు. అంటే సరిగ్గా లేకపోతే సరి అయిన నిద్ర, సరి అయిన ఆహారం. ఈ దేహమే దేవాలయం అంటే దీన్ని మనం రక్షించుకోవాలి కాబట్టి దీనికి ఫుడ్ కావాలి. కుంభాలు తింటాం కాదు. ఆకలైనప్పుడు తినాలి, ఆకలి లేకపోతే కూడా బలవంతంగా లోపలేయొద్దు. కానీ దీన్ని చూసుకోవాలో వద్దాం? ఆరోగ్యంగా ఉంటున్నామా? ఒక్కసారి మన అద్దంలో చూసుకున్నప్పుడు మనకు మనమే బుద్ధి వస్తున్నామా? అసలు అద్దంలో చూసుకోవడం మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ వయసులో మాకేముంది వద్దనుకుంటారు. అంటే ఇక్కడ అందం గురించి కాదండి. ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో ఆ ఆనందం అనేది ఇక్కడ మొహంలో కనిపిస్తూ ఉంటే ఆటోమేటిక్గా అందం వచ్చేస్తుంది. శరీరాన్ని చక్కగా చూసుకున్నప్పుడు, ఫిట్గా ఉంచుకున్నప్పుడు, చాలామంది అసలు బాడీ గురించి ఏం పట్టించుకోరు. సరే అని నిద్ర, కంప్లైంట్లు మొదలవుతాయి. ఒక ఏజ్ రాగానే మోకాలు నొప్పులు వచ్చినాయి, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, లేదంటే ఇక్కడి నుంచి అక్కడి దాకా నడవలేను, అమ్మో నాకు బీపీ వచ్చేసింది అన్నారు, షుగర్ వచ్చేసింది అన్నారు, జీవితం మొత్తం మందులు వాడాలి. షుగర్ ఎందుకు వస్తుందో తెలుసా అండి? అందరికీ తెలిసిన విషయమే అనుకుంటా. చాలామంది మన జీవితంలో స్వీట్ లేదంటే, లైఫ్లో స్వీట్ లేదంటే బాడీలో స్వీట్ వచ్చి కూర్చుంటుంది. అసంతృప్తికి కారణం షుగర్. నా వల్లగా నాకు ఏమంటారు, నా జీవితంలో ఇది లేదు అది లేదు, నా జీవితం ఇంతే నిస్సారంగా ఉంది అనుకుంటే షుగర్ వచ్చేస్తాయి. నా జీవితంలో అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, నా కుటుంబంలో అన్ని సమృద్ధిగా నా కుటుంబం విషయంలో, ప్రేమ విషయంలో కూడా అంటే కొరతగా ఫీల్ అవ్వద్దు. ఇక్కడ కొరత ఉందంటే మీరే సరిగ్గా ఇవ్వట్లేదు, అక్కడ మీరే అసంతృప్తిగా ఉన్నారు. అసంతృప్తిని తీసేయాలి. ఇక్కడ అంటే మనం ఇస్తున్నామా? మన ప్రేమ విషయంలో మనం ఇస్తున్నామా? ఇక్కడ మనం ఎంత ఇస్తే అది రెట్టింపు అవుతుంది కదా. అలా బీపీలు వెళ్ళి కోపము లేకపోతే ఇంకేదన్నా అణిచిపెట్టుకున్న విషయాలు ఏమన్నా ఉంటేనో ఇలా రకరకాలుగా ఉంటాయి. అందుకోసం మనకి ఎక్కడన్నా బాడీలో కంప్లైంట్ వస్తుందంటే
ఏ ఎమోషన్ని, ఏ భావోద్రేకాన్ని నేను నెలల తరబడి సంవత్సరాల తరబడి మోస్తున్నాను. అందుకు నాకు ఇక్కడ ఒక శరీరంలో అది కంప్లైంట్ అయి కూర్చుద్ది. మీరు ధ్యానంలో లోతుల్లో వెళ్తుంటే ఎక్కడో చోట నొప్పులు ఉంటాయి కదా. నొప్పులు వస్తున్నావు అంటే అది ఈ జన్మ కర్మ, పోయిన జన్మలోదా, అంతకుముందు ఎప్పటి నుంచి మోస్తున్నాను అనేది ఎప్పుడు ఆలోచించరా? అది పోగొట్టుకోవాలని ధ్యానం చేయాలి. ఎన్ని రోజులకు పోతుంది? దీని అంత చూస్తా. 3 రోజులకు పోతుందా? 5 రోజులకు పోతుందా? నెల రోజులకు పోతుందా? ఎప్పుడు అదే నొప్పి వస్తుంది, అదే అనారోగ్యం, అదే మందులు వాడటం అంటే మీరు సరిగ్గా ధ్యానం చేయట్లేదు. దాని అంత చూడాలి. నొప్పులు ఉన్నాయి, ఎప్పటి నుంచి అణిచిపెట్టుకున్న ఆలోచనలు అవి. ఆలోచించాము అంటే మనకి కానీ యూనివర్సల్లో కానీ థాట్ పొల్యూషన్ అని ఉంటుంది. ఎందుకంటే ఒక మాట బయటకు వచ్చినా విశ్వంలో అది మేనిఫెస్ట్ అయిపోద్ది, అంటే విశ్వంలో అది అమలుపరచబడిద్ది. ఆలోచన బయటకు వచ్చినా కూడా ఆలోచనలో కూడా అంటే పాజిటివ్ ఆలోచనలు ఉండాలి. బయటికి పంపించామా మనకి కానీ, మన శరీరానికి కానీ, మన కుటుంబానికి కానీ, సొసైటీకి కానీ హాని జరగని ఆలోచనే బయటికి రావాలి. ఇప్పుడు మనకి ఎవరి మీద కోపం ఉంటుంది, కొట్టలేము డైరెక్ట్గా. కొంతమంది ఇంకా చంపేదాకా వెళ్తుంది, ఏం అనలేరు మనకు. ఎందుకంటే అంత దమ్ము ఉండదు, ధైర్యం ఉండదు కదా కొట్టడానికి, చంపడానికి, లేదా హింస చేయకూడదు అని మళ్ళీ ఒక పక్క నుంచి మనల్ని పొడుస్తూ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాం, వీడు దాంతే బాగుండు, ఈయన ఏదైనా చేస్తే బాగుండు అనుకున్నప్పుడు ఏంటంటే ఎవడైతే రెడీగా ఉంటాడో ఎక్కడో చోట, మన ఇండియాలోనే కాకపోవచ్చు, ఆ విధ్వంసం చేయడానికి రెడీగా ఉన్న వాడికి మన ఎనర్జీని ఇచ్చేస్తాం. అందుకు ఆలోచనలో కూడా క్వాలిటీ ఉండాలి. మనకి మన శరీరంలో ప్రతి దానికి ఉపయోగపడాలి ఆలోచన. తర్వాత మన కుటుంబానికి, మన సమాజానికి ఉపయోగపడాలి మనం చేసే ఏ ఆలోచన అయినా. లేదా ఆలోచన రహిత స్థితిలో కూర్చోండి, చక్కగా హీలింగ్ జరిగిపోతాయి. అన్ని కర్మలు హీలింగ్ అవుతాయి, నొప్పులు హీలింగ్ అవుతాయి, వ్యాధులు హీలింగ్ అవుతాయి. అలాగా మనం చేస్తున్నాం ఆ ధ్యానాన్ని. వచ్చాము, వెళ్ళాము, మళ్ళీ రేపు వస్తాం, వెళ్తాం, మళ్ళీ ఆదివారం వస్తాం, వెళ్తాం. అలా ఉండకూడదు. మొక్కుబడి వ్యవహారంగా చేయకూడదు ఏది చేసినా. ఎందుకంటే జీవితము పుట్టడం మొక్కుబడి అయిపోయింది. చదువుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, అన్నీ మొక్కుబడి వ్యవహారాలే. అందుకు అన్ని జన్మలు తీసుకొని అన్ని కర్మలు తెచ్చుకున్నాం. ఇక్కడ అవన్నీ వదిలించాలి. అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా లోపల నుంచి వచ్చే ఆనందాన్ని అనుభూతి చెందాలి. ప్రతిదీ ధ్యానంలో అనుభూతియే, బాధ అనుభూతియే, సంతోషం అనుభూతియే, ప్రేమను అందుకున్న అనుభూతినే. అసలు తినటమే అనుభూతిగా తినట్లేదు, ఆస్వాదిస్తున్నామా మనం, గబగబా మింగేస్తాం. ప్రతి ముద్దని నవిలి మింగుతూ ఆ నాలుగుకి పళ్ళకి అది తెలుస్తూ ఉంటే, లోపలికి వెళ్తూ ఉంటే అది కమ్మదనం అర్థమవుతుంది. గబగబా ఉద్యోగానికి వెళ్ళాలనో లేకపోతే పెట్టారని తినేయాలో, కాళ్ళు ఆరకముందు తినేయమన్నారు, ఈ టైప్లో తింటే ఆ టేస్ట్ మనకి ఏమర్థమవుతుంది? అలాగే జీవితంలో ప్రతిదిని ఆస్వాదించడానికి వచ్చాం. కోపం వచ్చిందా, ఆ క్షణంలో అరిసేసాం, అంతవరకే. దాన్ని మళ్ళీ ఇంకో నిమిషానికి మొయ్యొద్దు. మనము పాజిటివ్ని పంచండి, నెగిటివ్ని మొయ్యకండి. ఎందుకంటే మనం చెప్పినంత ఈజీ కాదు ఈ భావోద్రేకాలు, టెన్షన్ కానీ, లేదంటే ఒక రకమైన యాంగ్జైటీ, ఇవన్నీ ఏంటంటే మనం జన్మలో అనుభవించడానికి తెచ్చుకుంటాం. ఒక్కటే అండి, మనం జన్మత అనుభవించాల్సిన వచ్చిన కర్మలు ఉంటాయి. అంగవైకల్యం కానీ, చెవుడు, మూగ, గుడ్డి ఇట్లాంటివి మాత్రమే ఆ జన్మంతా అనుభవించాలి. మిగతా ఏవైనా మధ్యలో వచ్చినాయి మధ్యలోనే పోగొట్టుకోవచ్చు. మనం దాన్ని జన్మంతా అనుభవించాల్సిన అవసరం లేదు. బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు, తలనొప్పులు, మైగ్రేను, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా, మధ్యలో వచ్చినాయి మధ్యలోనే హీల్ అయిపోతాయి. కానీ దానికి పెట్టాలి మనం ధ్యానాన్ని. అలా చేయకుండా ఉండి ఈ జన్మంతా అనుభవిస్తాము అంటే మీ ఇష్టం. అది ఇక ధ్యానం చేశాము అని మనం చెప్పడానికి ఇక్కడ ఎలిజిబుల్ కాదు. మనకు అర్హత రావాలి. ఎవరికైనా చెప్పాము అంటే మనకి అర్హత సంపాదించుకోవాలి. ఈ అర్హత సర్టిఫికెట్ కూడా ఎవరు ఇవ్వరండి ఇక్కడ. నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేసావు, బయట కోర్సులు అంతే కదా, ఒక 10th పాస్ అవ్వగానే ఒక సర్టిఫికెట్ ఇస్తారు, ఇంటర్కి ఒక సర్టిఫికెట్ వస్తుంది, డిగ్రీకి, పీజీకి ఇలా సర్టిఫికెట్లు వస్తాయి. కానీ ఇక్కడ మనమే నిజాయితీగా అర్హత సంపాదించాలి.
నాకు ప్రతిసారి వచ్చే పుస్తకం నేను అర్హత ఉంటేనే దాని నా ఫ్రీక్వెన్సీ సూట్ అయితే బుక్ ముందుకెళ్తుంది, లేకపోతే ముందుకెళ్ళదండి. మీకు నేను అక్కడ వచ్చినప్పుడు బోర్డు చూశాను, నక్షత్ర మిత్రులు అని. ఆ వర్క్షాప్ అందరూ విన్నారు కదా. ఒక 10 ఏళ్ల క్రితం అనుకుంటా మాకు సనత్ నగర్లో ఒక హాల్ తీసుకొని వర్క్షాప్ పెట్టారు. నాకు దాని మీద ఏ అవగాహన లేదు. ఏదో వేరే మేడం వాళ్ళు పిలిచారు కదా అని వెళ్ళాను. అది కూడా ఏంటి, లంచ్కి 1 గంట ముందు వెళ్ళాను. ఆయన చెప్పిన మాటలో నేను ఒకటే పట్టుకున్నా. ఆయన ఏదో నక్షత్ర మిత్రులు అంటున్నాడు, కాంతి అంటున్నాడు, అదొకటే అర్థమైంది. ఆయన మేనరిజం గమనిస్తున్నా. అంటే మామూలుగా జోక్గా చెప్తున్నాను, దాన్ని సీరియస్గా తీసుకోకండి. ఆ సార్ చెప్పినప్పుడల్లా ఇలా చిటికేసి దట్స్ ఇట్ అంటున్నాడు. అదేదో నాకు వింతగా అనిపించింది అప్పుడు. ఆయన అలా చెప్తున్నాడు ఏంట్రా బాబు అని. అంటే సినిమాలో హీరోలకు ఉంటాయి కదా, రజనీకాంత్ అది ఇలా అంటాడు, వెంకటేష్ అయితే అలా అంటాడు. ఆ టైప్లో నేను ధ్యానానికి వచ్చిన కొత్త కాబట్టి నాకు వింతగా అనిపించి నేను ఆయన్నే గమనిస్తున్నా. కానీ అసలు నక్షత్ర మిత్రులు అనేది అవగాహన లేదు. ఆ టైంలో బుక్స్ అమ్మారు అక్కడ. బుక్స్ అమ్మిన తర్వాత నేను అంటే వేరే అక్క తీసుకున్నాను. తీసుకొని దాన్ని ఆ రోజు ఫ్రెండ్షిప్ డే అంట, ఆవిడ నీకు గిఫ్ట్ ఇస్తున్నానని దాని మీద రాసింది. నాకు అప్పుడు కూడా సీరియస్నెస్ లేదు, తీసుకున్నాను. ఆమె నేను చదివాక నీకు ఇస్తాను రా, నీకే గిఫ్ట్ కదా అంటే సరే అక్క తీసుకెళ్ళని చెప్పాను. ఆ తర్వాత నేను ఆ విషయం మర్చిపోయా. ఆమె తీసుకెళ్ళలేదు. 2 months తర్వాత కొన్ని రోజుల నుంచి నాకు సడన్గా మెలకు వస్తుంది, లేదా 2 అవుతుంది 12 అవుతుంది నిద్రపడ్డాను. ఎందుకు ఇలా జరుగుతుంది? నేను బాగానే ధ్యానం చేస్తున్నాను కదా, 1.5-2 గంటలు ధ్యానం చేస్తున్నాను, సాయంత్రం పొద్దున కూడా నాకు ఎందుకు నిద్ర పడట్లే ఇక్కడ నిద్రలో అని చెప్పి నేను ఫీల్ అవుతున్నా. ఒకసారి ఇలాగే ఆలోచిస్తుంటే షెల్ఫ్లో బుక్ అన్నది. అదేంటి ఆవిడ తీసుకెళ్ళలేదా, ఇక్కడే పెట్టింది నా దగ్గర బుక్, ఏంటో చూద్దాం అని చెప్పి ఆ రోజు 10-10:30 మధ్యలో బుక్ తీసానండి. 1 పేజీన్నర 2 పేజీలు చదివాను. ఆ తర్వాత ఒకటే మత్తులాగా ఎనర్జీ వచ్చేస్తుంది. పక్కన పెట్టాను. 20-25 minutes అసలు వైబ్రేషన్స్, నాకు శరీరం లేదు అన్న ఫీల్లో అలాగ నేను ఎంటీ అయిపోయి ధ్యానం చేశాను. ఆ తర్వాత నాకు మళ్ళీ తెల్లారే 6-6:30 దాకా మెలకు లేదు. 2వ రోజు కూడా అలాగే. అప్పుడు అర్థమైంది, ఈ మాస్టర్స్ నా వెనకాల పడి చదివిస్తున్నారు, ఇప్పుడు నాకు ఆ సబ్జెక్ట్ అవసరం. అలాగా ప్రతి సబ్జెక్ట్ అలాగే అనమాట. రామ్తా బుక్ ఏంటంటే నేను కొన్నాను, ఒకళ్ళిద్దరికి దానం చేయడం అయిపోయింది, చదవట్లేదు. ఫస్ట్ ఆయన స్టోరీ చదువుతున్నా పక్కకు పెట్టాను, చదవట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు. ఒకరోజు ఏంది క్వశ్చన్ వేసుకున్నాను. నేను ఏమన్నా అనుకున్నా అంటే, నేను ధ్యానానికి రాకముందు నేను తిట్టుకున్నాను కదా, సీతమ్మ కష్టాలు పెట్టావని, అందుకే నా మీద కోపంతో ఈ బుక్ ముందుకు వెళ్ళట్లేదా అని చెప్పి క్వశ్చన్ వేసుకొని కూర్చున్నాను. అంటే నేను అసలు అది అవ్వట్లేదు. లేదా ఎప్పుడు తెలిసినా ఏంటంటే నువ్వు ఆనందంగా ఉండటానికి వచ్చావనే టాపిక్ వస్తుంది, లేదా ఆయన స్టోరీ చదువుతున్నా, మిగతా ముందుకు వెళ్ళట్లేదు. నేను అదే అనుకుంటున్నాను అనమాట. రాముని బాగా విమర్శించి వచ్చాను కదా చిన్నప్పటి నుంచి, అందుకే నాకు ఈయన ఫ్రీక్వెన్సీకి సూట్ అవ్వట్లేదు, బుక్ చదవట్లేదు. అంటే నాకు ముందు అభిప్రాయం లేదనమాట రాముడి మీద. ఇట్లా ఒక విధంగా చెప్పాలి అంటే నేను అసలు భక్తి మార్గం నుంచి రాలేదు, అందుకు దేవుళ్ళ మీద అభిప్రాయం లేదు నాకు. సో అందుకు అలా అనుకున్నాడేమో అని చెప్పేసి నాకు బుక్ ముందుకు వెళ్ళట్లేదు కదా అని అనుకున్నా. తర్వాత చూస్తే ఎంటీ అయిపోయాను. మామూలుగా 3 hours మెడిటేషన్ చేస్తే చాలా విన్యాసాలు చేస్తాను. కాళ్ళు జాపుకోవడం, కాళ్ళు మొడవటం, ఇలా పడుకోవడం ఉంటుంది. ఇలాగే కూర్చున్నాను, వెన్నుపూస అసలు వంచట్లేదు. 2:45 వరకు నేను ఒక్కసారి కూడా ఇలా అవ్వలేదండి. ఇలాగే పెట్టేసి శరీరం లేని స్థితిలో ఆయన వైబ్రేషన్స్ ఇచ్చారు. మధ్యలో నువ్వు వేరు కాదు నేను వేరు కాదు అని ఆన్సర్ ఇచ్చారు రామ్తా. అప్పుడు ఓకే, నేను సాటిస్ఫై అయ్యాను. అంటే అలా అవసరమైనప్పుడు ఆన్సర్లు ఇస్తారు. నేనేంటి నువ్వు వేరు నేను వేరు, లేకపోతే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదా, నాకు ఎందుకు ఈ బుక్ వెళ్ళట్లేదు, మిగతా టాపిక్స్ తర్వాత చూస్తే అవి నాకు అవసరం లేదు. అంటే క్లాసెస్ చెప్పడమో బుక్స్ చదవడం వల్ల కొన్ని తెలుసున్నాయి కాబట్టి నీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇస్తున్నాము అన్నట్లు ఆయన ఆన్సర్ ఇచ్చారు. తర్వాత అంటే నాకు ఎప్పుడు ఏ అవసరమో ఆ సబ్జెక్ట్ ఇస్తారు, నేను అక్కడ అంతవరకు వెళ్ళి చెప్తా ఉంటాను. ఇంకొకసారి ఏమైంది అంటే, నేను క్లాస్ చెప్పడానికి టోల్టెక్ 4 అగ్రిమెంట్స్, ఇది కూడా మేము కంపల్సరీ సెంటర్లో అందరితో చదివిస్తాం. మీ ఆరోగ్యం మీ చేతిలో, మీ జీవితం మీ చేతిలో, టోల్టెక్ 4 అగ్రిమెంట్స్, మైండ్ పవర్, థాట్ పవర్, ఇవన్నీ వరుస పెట్టి చదివిస్తాము, కొనిపిస్తాం అనమాట. అయితే ఇది చెప్పాలనుకుంటే దాన్ని నేను సరిగ్గా అవగాహన చేసుకోలేదు. ఆ క్లాస్ చెప్పడానికి వెళ్ళాలి. నేనేం చేశాను, మాట సరిగ్గా వాడకపోతే ఎలా ఉంటుంది అనే అనుభవం కలిగించిన తర్వాత నన్ను
క్లాస్కి చేర్చారు మాస్టర్స్. నేనేం చెప్తున్నాను, బస్సు ఎక్కుతున్నాను, అల్వాలు వెళ్ళాలి అని అడగడానికి బదులు బోయినపల్లి అని అడుగుతున్నా. బస్ కండక్టర్ దింపేస్తున్నాడు. మళ్ళీ ఇంకొక బస్సు ఎక్కాను, మంచి ట్రాఫిక్లో నా కోసము ట్రాఫిక్ పోలీసు బస్సును ఆపించి ఇది ఎక్కమ్మా అన్నాడు. ఎక్కితే ఆయనకి కరెక్ట్గా చెప్పాను, నేను అల్వాలు వెళ్ళాలి అంటున్నా. మళ్ళీ బస్ కండక్టర్ దగ్గరికి రాగానే బోయినపల్లి అంటున్నా. ఇది కాదని ఆయన దింపేశాడు. ఇదేంటి 2 బస్సులు ఇలా జరిగినాయి, నేను ఏం మాట్లాడుతున్నాను అని అక్కడే రోడ్డు మీద నించొని మాట్లాడితే, నువ్వు సరిగ్గా మాటను వాడలేదు, నువ్వు వెళ్ళేటప్పుడు ఒకటెక్కుతున్నావు, లోపలికి అడుగు పెట్టాక నా మాట సరిగ్గా లేదు, వాక్శుద్ధి సరిగ్గా లేదు. నేనేంటి చెప్పాల్సింది అల్వాళ్ళు, నేనేం చెప్తున్నా బోయినపల్లి. అంటే మాట విషయంలో నేను కరెక్ట్గా లేను. ఆ క్షణంలో ఎప్పుడైతే నాకు అది అర్థమైందో, ఒక మెరుపు మెరిసినట్టుగా రైట్ సైడ్ ఒక ఎనర్జీ ఇలా వచ్చి, అప్పుడు దాకా నాకు నీరసం వస్తుంది. జాబ్ నుంచి వచ్చాను, 2 బస్సులు మారాను, అక్కడ ట్రాఫిక్ ఉందని ఆటో బుక్ చేసుకుంటున్నాను. నాకేమో నీరసం వచ్చేస్తుంది. అందరూ అసలు నువ్వు వెళ్ళడం అవసరమా? దానికి కూడా ఏమైంది అంటే, 2 రోజుల ముందు నేను ఫుల్ నైట్ పౌర్ణమి ధ్యానం పెట్టాను. దాని తర్వాత నేను మళ్ళీ ఇంకొక చోట పౌర్ణమి క్లాస్ చెప్పొచ్చాను. అంటే 2 రోజులు జర్నీ అయింది. అంటే 3వ రోజు నాకు నిద్ర లేదు. అందరు క్లాస్ పిక్కారు. అవసరమా నువ్వు మళ్ళీ క్లాస్ ఒప్పుకోవటం 3వ రోజు, నువ్వు పట్టించుకోవా నీ గురించి అని. ఆ ఎఫెక్ట్ అంతా నా మీద బయలుదేరినప్పటి నుంచి నాకు 2-3 ఫోన్లో క్లాసులు అవుతున్నాయి. నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు? 2 రోజుల నుంచి నువ్వు నైట్లు నిద్ర లేకుండా పౌర్ణమి క్లాస్ అని, పౌర్ణమి మీ సెంటర్లో నీకు శరీరం ఎలా సహకరిస్తుంది, ఇవన్నీ నా మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఈలోపు నాకు నీరసం వచ్చేసింది. ఎప్పుడైతే నేను నడి రోడ్డు మీద నించొని నేను ఎందుకు ఇలాగ జరిగింది, నాకు 2 సార్లు బస్సు ఎక్కి కూడా పోలీసు వాళ్ళు కూడా చూడండి యూనివర్సల్ హెల్ప్ చేస్తుంది నా కోసం. అంత ట్రాఫిక్లో పోలీసు వాడు నన్ను పట్టించుకొని నా కోసం బస్సు ఆపడం ఏంటి? కానీ నా మాట సరిగ్గా లేదు. వెంటనే అక్కడ ఆగి ఆలోచిస్తే నేను మాట సరిగ్గా వాడలేదు, నా వాక్శుద్ధి సరిగ్గా లేదు. ఎప్పుడైతే దాని గురించి నాకు రియలైజేషన్ వచ్చిందో, వెంటనే ఎనర్జీ వచ్చి ఆ నీరసం ఎక్కడ పోయిందో తెలీదు, ఒక మెరుపులాగా తయారైనట్టు అయింది. వెంటనే అక్కడ టకటక ముందుకు వెళ్ళిపోయాను. వెంటనే నాకు కావాల్సిన బస్సు వచ్చింది, ఎక్కాను. 10 మినిట్స్ 15-20 మినిట్స్లో వెళ్ళాను. ఇంతకేంటి టైం ఎంత మిగిలింది? 20 నిమిషాలు మిగిలింది నేను క్లాస్ చెప్పడానికి. వాళ్ళు పాపం అప్పుడు 6 గంటల నుంచి దాదాపు నేను వెళ్ళేటప్పటికి 8:40 అయింది. ఆ 20 మినిట్స్లో నేను చెప్పాల్సిన సబ్జెక్ట్ చెప్పాను, అయిపోయింది. అంటే 2 గంటలు చెప్పామా, 2 నిమిషాలు చెప్పామా, 20 నిమిషాలు చెప్పాను కాదు. ఇక్కడ నేను అంటే నా అర్హత సంపాదించాకే ఆ క్లాస్ చెప్పడానికి వెళ్ళాను. అక్కడ ఇంకొకటి ఏముంటుంది అంటే, అందులో 4వ పాయింట్, మీ శక్తి మేర ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంలో మీరు కుప్పకూలిపోవచ్చు, లేదా ఆ క్షణంలో ఎనర్జెటిక్గా మారచ్చు. అంటే ఇప్పుడు ఇంకా టైం లేదు కదా, ఇంకా ఏం వెళ్తాం అంత దూరం అని నేను వెనక్కి తిరిగితే నేను అక్కడ అర్హత సంపాదిస్తానా? ఇంకేముంది, అరగంటలోనే అయిపోతుంది అనుకుంటే. అలా మాస్టర్స్ మనని ప్రతి చోట అర్హత సంపాదించాకే అక్కడికి పంపిస్తారు. లేదు అంటే వెళ్ళామా అంటే ఏదో హరికథ కాలక్షేపంలాగా ఉండకూడదు. అక్కడ మన టైం వేస్ట్ అవ్వకూడదు, ఎదుటి వాళ్ళు టైం వేస్ట్ చేయకూడదు ఇక్కడ. అట్లా ఎప్పటికప్పుడు అనమాట. ఇంకొకటి, నన్ను ఎవరన్నా గుర్తుపట్టారో లేదో, నేను పిఎంసిలో జ్ఞానీబాబుకి చాలాసార్లు వచ్చాను, 3 సంవత్సరాలు వచ్చాను. అయితే దానికి క్లాస్ ఉంది, చెప్పమంటున్నారు, చాలా సబ్జెక్టులు చెప్పేశాను. ఏట్రా బాబు అనుకుంటే, ఒక సబ్జెక్ట్ చెప్పమని మాస్టర్లేమో ఎంకరేజ్ చేస్తారు, లోపల నుంచి వస్తుంది. నేనేంటంటే అది నేను చదవంది నేను వెళ్ళి లైవ్లో ఎలా చెప్తాను, అవన్నీ పైన షెల్ఫ్లో ఉన్నాయి. నాకు ఎక్సర్సైజ్ అవుతుంది. ఒకసారి కుర్చీ వేసుకుంటున్నా, ఎందుకంటే నాకు అందవు. ఒకసారి ఎక్కుతున్నా దిగుతున్నా 11 సార్లు పైన అండి. నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. అన్ని బుక్స్ ఎతుకుతున్నాను, మళ్ళీ అదే పట్టుకుంటున్నా. నేను అది చదవలేదు, నేను ఎలా చెప్తానని నా మొండితనం, అంటే నా ఇగో ఒప్పుకోదు కదా. అలా చివరికి వదిలేసా. మళ్ళీ ఆ బుక్ పెట్టుకొని నిద్రపోయా. ఏం ప్రిపేర్ అవ్వలే. రేపు 8 గంటలకి లైవ్లో కూర్చోవాలి. సరే ఏదైతే అయింది, ఇన్నిసార్లు ఎక్సర్సైజ్ అయింది కదా అని ఆఫీస్కి మోసుకెళ్ళా. అస్సలు అవ్వలేదు. లాస్ట్ 4 గంటలకు గుర్తొచ్చింది, నేను ఇంకా 2 గంటలు వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి మళ్ళీ సెంటర్కి వెళ్ళి సెంటర్ ఓపెన్ చేయాలి, మళ్ళీ నేను లైవ్కి వెళ్ళాలి. ఇదేంటి, నేను ఇప్పుడు దాకా ఏం చదవలేదని చెప్పి అప్పుడు ఆ బుక్ తీసి 4 నుంచి 5 మధ్యలో టకటకరా బుక్ నేను చదవటం కంటే పేపర్ మీద పాయింట్స్ పెట్టేస్తా, నాకు ఇక్కడ ఫీడ్ అయిపోతాయి.
అది వెళ్ళి లైవ్లో కూర్చుంటా. సో అలాగ 4 నుంచి చెప్పాను. అసలు నాకు డౌటు, నేను ఏం చదివాను, ఏం చెప్పాలి, అది లైవ్, ఏది పడితే అది మాట్లాడకూడదు, ఆ డౌట్తోనే వెళ్ళాను. కానీ అలా సబ్జెక్ట్ వచ్చింది. ఆ సబ్జెక్టుని 9 వారాలు చెప్పించారు మాస్టర్స్, నవవిధ స్వేచ్ఛా సౌరభాలని. తర్వాత 2వ వారం 3వ వారం నాకు అర్థం అవటం మొదలుపెట్టింది. నవగ్రహాలు నాతో పనిచేయించుతున్నాయి ఆ రోజు ఆ పుస్తకం ద్వారా. మెర్క్యూరీ బుద్ధికి సంబంధించింది, గురుగ్రహం నా జన్మత గురుబలం ఎక్కువ ఉంటుంది, అంటే ఆ లక్ అనమాట. అలా ఒక్కొక్క మాస్టర్ ఫైర్ ఎనర్జీతో వచ్చాను కాబట్టి మెర్క్యూరీ, ఇలా అందరూ ఉపయోగపడుతున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేయించుకుంటున్నారు. శనిగ్రహం కనెక్ట్ అవ్వడం, అలా మొత్తం అయిన తర్వాత అంటే ఏ వారానికి ఆ వారం నా సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. ఓకే, నాకు ఎందుకు మాస్టర్స్ నా వెనకాల పడి చదివిస్తున్నారు అంటే నాకున్న క్వాలిటీస్ నాకు అర్థమైంది పూర్తిగా. అలా 9 వారాలు ఇదే నాతో ఎందుకు చెప్పించారంటే నా జీవితంలో పుట్టినప్పటి నుంచి నా తల్లిదండ్రుల ద్వారా, నా కుటుంబం ద్వారా స్వేచ్ఛ అనుభవించి వచ్చాను, ఆ స్వేచ్ఛలో మునిగి తేలొచ్చాను. అందుకోసం ఆ సబ్జెక్ట్ నాతో చెప్పిస్తున్నారు. అంటే మన స్వేచ్ఛను అనుభవించలేకపోయినా కష్టం నుంచి చెప్పొచ్చు, నేను అనుభవించి వచ్చాను కాబట్టి దానికి నేను ఎలిజిబుల్ అయ్యానని. అలా ప్రతి చోట ఉంటుంది మనకి, దాన్ని గుర్తించడం కూడా రావాలి. అప్పుడు అర్థమైంది ఈ బుక్. నేను చాలా మందిని అడిగాను ఆ బుక్ చదివారా అని. కొన్నాము, లైబ్రరీలో ఉంది అంటారు. మరి మాస్టర్స్ నా వెనకాల కూడా ఎందుకు చదివించారు అంటే అది దానికి నాకు అవసరమైంది. నేను కొని కూడా 3 సంవత్సరాలు అయింది. అది ఆ టైం వచ్చింది, మాస్టర్స్ చెప్పించారు. అప్పుడు అర్థమైంది ఆ గ్రహాలు కూడా మనతో చక్కగా ఎనర్జీని అందిస్తాయి. మనకి ఎట్లా చెప్తారండి జ్యోతిష్యులంతా, నీకు గురుభావం లేదు, నీకు ఇది లేదు, శాంతి చేయించు, ఇన్ని వేలు పెడితే పూజ అవుతుంది, అదే ఆ పూజ చేస్తే ఈ గ్రహము శాంతిస్తుంది, ఆ గ్రహం శాంతిస్తుంది, నీకు శని బలం ఏవేవో చెప్తుంటారు కదా. వాళ్ళు ఎవరు కూడా మనకి చెడు చేయరు. మనం బుద్ధితో ఉంటే, కామన్ సెన్స్తో ఉంటే, ఏ టైంలో ఎప్పుడైనా సరే ఆ ఎనర్జీని తీసుకున్నప్పుడు మనం పాజిటివ్గా వాడచ్చు. లేదా మన విధ్వంసానికి కానీ, స్వీయ విధ్వంసానికి కానీ, సొసైటీ విధ్వంసానికి కానీ ఆ ఎనర్జీ ఉపయోగపడుతుంది. ఇది ఉండాలి. సో అంటే వాళ్ళు ఎనర్జీని మాత్రమే ఇస్తారు అక్కడ. దాన్ని మంచికి వాడతామా చెడుకు వాడతామా అనేది మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఆ గ్రహం బలం లేదు, ఈ గ్రహం బలం లేదు అంటే అదంతా వ్యాపారం. కొన్ని చెప్తుంటారు కదా టీవీలో, ఈ రాయి పెట్టుకోండి, ఆ రాయి పెట్టుకోండి. కొంతమంది నవగ్రహాలు అనుకూలంగా లేవు, ఉంగరాలు చేయించుకొని పెట్టుకోవడం, రంగురాలు వాడటం. అందరూ వాడతారు, ముస్లిమ్స్ వాడతారు, చాలామంది పెట్టుకుంటారు. మసీదు ముందు కూర్చుంటే రంగురాలు పడుకుంటా ఉంటారు. ఏంటి అంటే మీరు ఎంత ఉన్నా బుద్ధి లేకుండా ఉంటే వాళ్ళు ఏం చేయలేరు అక్కడ. ఆ కామన్ సెన్స్ అనేది ధ్యానం ద్వారా వస్తుంది. ఇంకా కంటిన్యూ చేద్దామండి, కొద్దిసేపు ధ్యానం చేద్దామా? కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ ధ్యానం చేద్దామండి, మళ్ళీ క్లాస్ కంటే 20 minutes. ఓకే. కొత్త వాళ్ళు ఈరోజు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ధ్యానం ఎలా చేయాలి అంటే కంటిన్యూగా క్లాస్ అంటే అరికాగా అలా అవ్వకూడదండి, గ్రూప్ మెడిటేషన్ కూడా అవ్వాలి. గ్రూప్ మెడిటేషన్ ఎందుకు చేస్తాము అంటే సింగిల్గా చేస్తే సింగిల్ ఎనర్జీ, 50 మందితో చేస్తే 50 × 50 ఇట్లా మల్టిప్లికేషన్ అవుతుంటుంది. ఇక్కడ నలుగురితో చేస్తే 4 × 4 అట్లా ఆ ఎనర్జీ అనేది 4 అవుతుంటుంది. పిరమిడ్ కింద చేసినప్పుడు 3 ఎనర్జీ అయితే గ్రూప్ ఎనర్జీ అది 4 అవుతుంది. సో దానికోసం గ్రూప్ ఎనర్జీ వీలైనంత వరకు గ్రూప్ ఎనర్జీలో కూర్చుంటే ఏమవుతుందంటే చిన్న చిన్న రుగ్మతలు కానీ, చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా ఉన్నా, మనసు పరంగా ఇబ్బంది పడుతున్నా కూడా ఇక్కడ మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. వీలైనంత వరకు గ్రూప్ ఎనర్జీలో కూర్చోడానికి ప్రయత్నం చేయండి. ఎంతసేపు విన్నా కూడా క్లాస్ లాగే ఉంటుంది కానీ ఆచరణలో ఉండదు. మనం ఇప్పుడు విన్నది కూడా ఏంటంటే ధ్యానంలో ఉన్నప్పుడు ఏదో ఒక పాయింట్ మనకి ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్క 20 minutes ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చుందామండి. కొత్త వాళ్ళు తెలియకపోతే వేళ్ళలో వేలు పెట్టుకోండి, కాళ్ళు ఇలా క్రాస్ చేయండి. లేదా పైన కూర్చుంటే అర్ధ పద్మాసనంలో కూర్చోగలిగితే అర్ధ పద్మాసనంలో కూర్చోండి.
కళ్ళజోడు ఉన్న వాళ్ళు కళ్ళజోడు తీసేయాలి. కళ్ళజోడు తీసేయాలమ్మా. ఇది కళ్ళు మూసుకోండి అమ్మా. కళ్ళజోడు తీసేయాలమ్మా. హాయిగా కూర్చుందాము. ప్రతి శ్వాసను గమనిస్తూ మనతో ఉందాం. మనం తీసుకునే ప్రతి శ్వాస ద్వారా మనల్ని మనం హీల్ చేసుకుందాం. అలాగే బయటికి వదిలే గాలి ద్వారా మన లోపల ఉన్న నెగిటివ్ కావచ్చు, బాధ కావచ్చు, భయం కావచ్చు, మనం వదిలే గాలి ద్వారా అది బయటికి వెళ్ళిపోతుంది. హాయిగా కూర్చుందాం. ప్రతి శ్వాసతో మనతో మనం ఉందాం. హాయిగా రిలాక్స్డ్గా కూర్చుందాం. ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. మన శ్వాసతో మనం ఉందాం. మన శ్వాసే మన గురువు. మనం చేసే ప్రతి ఆలోచన మన వాస్తవాన్ని సృష్టిస్తుంది. మనతో మనం చెప్పుకోవాలి, మనల్ని మనం ప్రేమించుకోవడం. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నన్ను నేను ఇష్టపడుతున్నాను. నన్ను నేను ఒప్పుకుంటున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. I love myself. I like myself. I accept myself. I forgive myself. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నన్ను నేను ఇష్టపడుతున్నాను. నన్ను నేను ఒప్పుకుంటున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. నేను నేనుగా ఉన్నాను. నేను ఎలా ఉన్నా సంపూర్ణంగా ఉన్నాను. నేను నేనుగా ఉన్నాను. నేను ఎలా ఉన్నా సంపూర్ణంగా ఉన్నాను. ఎవరు కళ్ళు తెరవద్దు. ఓకే చెప్పాక ప్రతి శ్వాసను గమనిస్తూ ఉందాం.
संकल्प शक्ति जय जय हो इच्छा शक्ति जय जय हो संकल्प शक्ति जय जय हो इच्छा शक्ति जय जय हो संकल्प शक्ति जय जय हो इच्छा शक्ति जय जय हो संकल्प शक्ति जय जय हो इच्छा शक्ति जय जय हो ज्ञान शक्ति जय जय हो कर्म शक्ति जय जय हो ज्ञान शक्ति जय जय हो कर्म शक्ति जय जय हो स्वाध्याय शक्ति जय जय हो ध्यान शक्ति जय जय हो ज्ञान शक्ति जय जय हो कर्म शक्ति जय जय हो ज्ञान शक्ति जय जय हो कर्म शक्ति जय जय हो स्वाध्याय शक्ति जय जय हो ध्यान शक्ति जय जय हो प्राण शक्ति जय जय हो दिव्य प्राण शक्ति जय जय हो पिरामिड शक्ति जय जय हो दिव्य पिरामिड शक्ति जय जय हो जय हो जय हो जय हो जय हो सत्य हिंसा जय जय हो शौच संतोष जय जय हो सत्य हिंसा जय जय हो शौच संतोष जय जय हो सत्य अहिंसा जय जय हो शौच संतोष जय जय हो सत्य अहिंसा जय जय हो शौच संतोष जय जय हो श्रद्धा दीक्षा जय जय हो बुद्धि प्रज्ञा जय जय हो श्रद्धा दीक्षा जय जय हो बुद्धि प्रज्ञा जय जय हो श्रद्धा दीक्षा जय जय हो बुद्धि प्रज्ञा जय जय हो श्रद्धा दीक्षा जय जय हो बुद्धि प्रज्ञा जय जय हो श्रद्धा दीक्षा जय जय हो बुद्धि प्रज्ञा जय जय हो मैत्री करुणा जय जय हो दिव्य मैत्री करुणा जय जय हो समता शांति जय जय हो दिव्य समता शांति जय जय हो जय हो जय हो जय हो जय हो